మార్కాపురం టౌన్ నుంచి ఇంత దూరం వచ్చినటువంటి శివన్నకి అలాగే జీవనానికి విన్ని అన్న కూడా నిండు మనసుతో వందనాలు తెలియపరుస్తున్నాం. మాకు ఇవ్వబడినటువంటి యవనస్తులు, నేను మార్కాపురం వస్తున్నానని తెలిస్తే నేను బలిపీఠించేంత నీ మాట చెప్పగలను. అర్ధరాత్రి కూడా నన్ను బస్సు ఎక్కించి ఇంటికి పంపించిన దాకా వాళ్ళు ఊరుకోరు. నేను అప్పుడప్పుడు మీటింగ్స్కి వచ్చినప్పుడు రాత్రి 2 అయినా 3 అయినా నా బ్యాగులు బస్సులో చేర్చి బస్సు ఎక్కించి వెళ్తారు. అన్న నేను వెళ్తానన్నా వెళ్ళనన్నా అంటే పొరపాటును ఊరుకోరు. వెళ్ళిన తర్వాత మరి వెళ్ళారా లేరా అని మళ్ళీ కనుక్కొని మరి వాళ్ళు ఫోన్ చేసి అప్పుడు రెస్ట్ తీసుకుంటారనమాట. చక్కటి ఆత్మ సంబంధమైన బంధాన్ని ఇచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. చెప్తారు 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. మంచిది. ఇక ఆలస్యం చేయకుండా చాలా త్వరగా సమయ సందర్భాన్ని బట్టి ఏం ఆలస్యం చేయకుండా సమయానుకూలంగా మనము దేవుని మాటలు మనం విందాం. ఆత్మదేవుడు మనందరితో మాట్లాడునుగాక. రైట్. ఈ రాత్రి ధ్యానాంశం కొరకై సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. ఈ మాట నాతో కలిసి చదవండి. మిగతా వచనాలు మీరు ఎవరైనా చదవగలిగిన వాళ్ళు ఉంటే తర్వాత నేను చదివించి వచనాలు మీరు చదవగలరని నేను ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం నేను చదువుతున్నాను. నాతో కలిసి అందరూ చదవండి. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామని గణపరచండి. ఉద్యోగంగా బిగ్గరగా ఆత్మదేవుడు మనందరితో మాట్లాడును గాక. చెప్పండి చేతుల పైకెత్తి ఆమేన్ హల్లెలూయా. ఇదే ఉద్యోగం అయిపోయింది నాకు ఉండాలి. ఉండిద్దా? చిన్న చదువుకుంటారా? మాట్లాడరే? ఉంటారుగా? మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చక్కగా చప్పలు కొడుతున్నారు. బాక్సుల కంటే మీ ఆరాధనే బాగుంది. అసలు చక్కగా లీనమైపోయి ఆత్మలో పరవశిస్తూ మీరు దేవుని స్తుతిస్తుంటే నాకే చాలా సంతోషంగా ఉంది. కానీ మా మొగోళ్ళు ఉన్నారు చూసారా, పొరపాటును కదా అసలు. హల్లెలూయా. ఏది మనం కూడా చేతులు పైకి చేద్దాం. హల్లెలూయా. రైట్. జాగ్రత్తగా విందాం. ఈ రాత్రి నేను ఒక వ్యక్తి కుటుంబాన్ని మీ ముందు నిలపాలని ఆత్మదేవుని సహాయం ద్వారా నేను ఈ ప్రాంతానికి వచ్చి మీకు ఈ మాటలు చెప్తున్నాను. దైవ సేవకులు మీకు చెప్పారు, ఇది ఏ కూడికంటే కుటుంబ క్షేమాభివృద్ధి కూడిక. చెప్పండి, ఏ కూడిక? అయ్య బాబోయ్ అందరూ పలకండి. ఏ కూడిక? కుటుంబ అని అదే కదా, కుటుంబ క్షేమాభివృద్ధి కూడిక. అదే కొంతమంది సంఘక్షేమాభివృద్ధి అంటే అందుకనిలే. ఓకే సరే, మీకు మేము తోడున్నాగా 2 ఒకటే అనుకోండి కాసేపు. ఎటుకలేలు చెప్పండి. ఏ కూడిక చెప్పండి. ఈ రోజుల్లో ఒక సంఘం కట్టబడడానికి, బాగా వినాలి, ఒక సంఘం నిలబడడానికి ఏ సంఘానికి వెళ్ళినా ఏ సేవకులైనా ఈ మాట చెప్తారయ్యా, ఇదిగో మా సంఘంలో పలానా కుటుంబం చాలా నమ్మకంగా నడిపించబడుతున్నారు, ఇదిగో పలానా కుటుంబం సేవకు ముందడుగు వేస్తారు, పలానా కుటుంబ సభ్యులు పరిచర్యకు ముందడుగు వేస్తారని కొంతమంది సంఘాల్లో కొంతమంది సేవకులు కుటుంబాల గురించి ఘనపరిచి చెప్తారు. మంచిదే. నేను అంటాను, ఈ రాత్రి సేవకులకి ఎన్ని పనులున్నా వ్యయ ప్రయాసలు కోర్చి రాత్రి ఇంతటి ఘనమైనటువంటి కూడికను, ఒక కుటుంబ క్షేమాభివృద్ధి కూడికను ఎందుకు ఏర్పాటు చేశారు? మీరందరూ ఉదయం అనంగా పనులకు వెళ్ళి సాయంకాలం ఎప్పుడు అలసిపోయి పనులకు వెళ్ళి వచ్చి మరలా ఇంట్లో ఉన్న పనులన్నీ సక్రమించుకొని పూర్తి చేసుకొని మరలా దైవ సన్నిధి మీద ఉన్న ప్రేమతో, దేవుని మీద ఉన్న అపారమైన నమ్మకంతో మరలా సన్నిధిలో కడుగు పెట్టాం. నేను అంటాను, దేనికి ప్రయాస, దేనికి యొక్క ఆరాధనలు, దేనికి కూడికలంటే దైవజనుల్లో ఉండే భారం ఏంటో చెప్పనా? మా సంఘములోకి వస్తున్న ప్రతి విశ్వాసి కుటుంబము ఆత్మీయతలు వృద్ధి చెందునుగాక, ఆత్మీయతలు అభివృద్ధి పరచబడునుగాక, ఆత్మీయతల వాళ్ళు ప్రబలుదురుగాక. ఈ సంకల్పంతో ప్రతి దైవజనుడు సంఘ క్షేమాన్ని కోరుకొని, విశ్వాసుల క్షేమాన్ని కోరుకొని, కుటుంబాల క్షేమాలు కోరుకొని దైవజనులు మీ కొరకు ప్రయాసతో ఈ కూడికని ఏర్పాటు చేశారు.
కొంతమంది ఉంటారు ఏం ఆలోచన వస్తుందో చెప్పనా, దైవజనుడికి ఏం పని బాట్లేదురా నాయన, 40 రోజులు ఉపవాస ప్రార్థన అంటాడు, ఈరోజు 20వ రోజు అంటాడు, రేపు ఇంకో కోటం అంటాడు, ఆ తర్వాత ఇంకో కోటం అంటారని సేవకులు పెట్టే కోటాలను విమర్శించే వాళ్ళు కూడా లేకపోలేదు. ముఖ్యంగా మా గ్రామంలో ఇంకా బోల్డ్ అంతమంది ఉన్నారు. ఎటుకి వెళ్ళి చెప్పండి. మా ఊరిలో మైక్ వినపడితే సార్, ఓరే నాయన ఈరోజు ఏ కూటం పెట్టాడు రా మళ్ళీ పాస్టర్ అంటారు. అంటే ఈ రోజున ఎందుకు ఏ కూడికి ఏర్పాటు చేస్తున్నారు కూడా తన ఆంతర్యాన్ని క్రైస్తవులు గుర్తుపట్టలేకపోతున్నారు. నేను చాలా సంతోషించాను. ఎవరైనా సంఘ క్షేమాభివృద్ధి కోటాలు ఇలాంటి ఏర్పాటు చేస్తారు. దైవజనులు రవణ కుటుంబ క్షేమాభివృద్ధి కూడికలు ఏర్పాటు చేశారు. అంటే ఇది సంఘ స్వార్థం కోసమో సేవకుని స్వార్థం కోసమో కాదు, మీ కుటుంబాలు దేవుని సన్నిధిలో వర్ధిల్లునుగాక. రైట్. ఈ రాత్రి మన వర్తమానం ఏంటంటే దావీదు కుటుంబము వర్ధిల్లెను. చెప్పండి. మగవాళ్ళందరికీ నిండా వందనాలు. మీరు చెప్తే నాకు ఇంకా సంతోషం. మగవాళ్ళందరూ మాట్లాడండి. చెప్పండి. ఈ రాత్రి వర్తమానం ఏంటి? దావీదు కుటుంబము. చిన్న ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతా, మీరు అందరూ పర్మిషన్ ఇస్తానంటే ఓకే, పర్మిషన్ ఇచ్చినట్టేనా? మాట్లాడరే? ఏ ఊరు నుంచి వచ్చావయ్యా నీకు మేము వీటానికి అంటారా? సరే అయ్యా, మేము కూడా మా కుటుంబాలతో కూడా వర్ధిల్లాలని ఆశపడుతున్నాము అనుకున్న వాళ్ళు గట్టిగా చేతులు పగితే హల్లెలూయా అని చెప్పండి. అంటే నెరవేరిద్ది అంటారా? మీరు చెప్పండి. హల్లెలూయా అనంత మాత్రం నెరవేరిద్ది అంటారా? దానికి కొన్ని ప్రకటనలు, కొన్ని సూచనలు, కొన్ని క్రమాలు ఉన్నాయి. ఇవి పాటించగలిగితే తప్పక నా దేవుడు వాటిని మన పట్ల నెరవేర్చగల సమర్థుడు. ఒక మాట చెప్పనా, బైబిల్లో మన పితరులు ఏ దేవుణ్ణి ఆరాధించి అద్భుతాలు చూచారో అదే దేవుణ్ణి మనం నేటికి ఆరాధిస్తున్నాం. ఆ దేవుడు ఆనాటికి సజీవుడే, ఈనాటికి కూడా సజీవుడే. మన దేవునికి ఉన్న గొప్ప పేరేంటో చెప్పనా, మన దేవుడు నిన్న నేడు నిరంతరం. అది ఏ దేవుడు? మన దేవుడు మారని దేవుడు, మార్పులేని దేవుడు. నేను అంటాను, పాత కాలంలో జరిగిన అద్భుత కార్యాలు ఈ కాలంలో కూడా దేవుడు చేయుటకు సమర్థుడై ఉన్నాడు. ఎందుకు ఈ కాలంలో జరగట్లేదంటే మనం అంత భక్తి చేయట్లా. పాత దినాల్లో చూడండి, మన పితరులు ఆహారం కోసం ప్రార్థన చేస్తే మన్నాను కురిపించాడు, దాహం కోసం ప్రార్థన చేస్తే విలపించి ఏడిస్తే బండను చీల్చి దేవుడు వాళ్ళ దాహాన్ని తీర్చారు. ఎరుకో ప్రాకారాలు ఏదైతే స్తుతించినప్పుడు కుప్పలా కోల్చబడ్డాయి. ఎన్నో అద్భుతాలు ఆ కాలంలో జరిగాయి. కాలానుగుణంగా ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే సూర్యచంద్ర నక్షత్రాలు ఆగిపోయాయి. అన్ని భీకరమైన కార్యాలు పాత దినాల్లో జరిగాయి. మరి ఈ రోజులు ఎందుకు జరగట్లేదు అంటారు? ఆ దేవుడే మన దేవుడు కదా, ఆ దేవుడినే కదా మనం ఆరాధిస్తుందంటే మన పితరుల్లో ఉన్న విశ్వాసం ఈరోజు మనలో లేదు. వారు చేసిన భక్తి, వారు పెట్టిన భక్తి పునాది రోజున మన జీవితాలు అలా కట్టబడట్లేదు. అందుకే ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టు మన కుటుంబాలైనా మన జీవితాలైనా ఎలాగే పడి ఉన్నాయి. రాత్రి ఒక దైవజనుడిగా చాలా భారంతో మీ మధ్యకి ప్రార్థనా పూర్వకంగా వచ్చాను. మీరు నమ్ముతారో లేదో, రాత్రి 12:30కి మేము ఇంటికి వచ్చాం పోస్టర్లు అతికించి. రాత్రి నుంచి ఈ క్షణం వరకు ఒక 4 టీ తప్ప ఇంత మెతుకు అన్నం కూడా నేను ముట్టుకోలే. నేను ప్రయాసతో ఉపవసించి మరీ ప్రాంతానికి అడుగుపెట్టాను. వాస్తవానికి రేపు రావాలి, రేపు అనుకుంటాను వాస్తవానికి. కానీ నేను తప్పించుకుందాం అనుకున్నా, కానీ డేట్ మారిస్తే కుదరదులే అంటాడు అనుకున్న అన్న. కానీ అడిగి మరి ఈ డేట్ ఖాళీగా ఉంటే ఈ డేట్ అన్న రాయి అని చెప్పేసి అన్ని డేటు చెప్పడం జరిగింది. నేను అనుకునేది దేవుని చిత్తమని, అందుకే ఉపవసించి మరి వచ్చాను. నా దేవుడు నా మనసులో ఉన్న మాటలు మీతో చెప్తున్నాను. ఆ మాటలు హృదయంలో తీసుకోండి. తప్పక దేవుడు అద్భుత కార్యాలు మీ పట్ల రాత్రి జరిగించబోతున్నాడు. చప్పలు కొడుతూ ప్రభువు నామని కనపరచండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి హుషారుగా, హల్లెలూయా. రైట్. మన వర్తమానం ఏంటంటే దావీదు కుటుంబము వర్ధిల్లెను. ఇక్కడ మనం చదివిన వచనంలో 2 కుటుంబాలు కనబడతాయి, బాగా వినాలి. ఒక వ్యక్తి కుటుంబం ఏమో సౌలు కుటుంబం. చెప్పండి, ఏ కుటుంబం? ఇంకొక కుటుంబం ఉంది అక్కడ. ఎవరు? దావీదు. 2 వ్యక్తుల కుటుంబాల గురించి అక్కడ రాస్తూ అక్కడ రాయబడిన మంచి మాట ఏంటంటే సౌలు కుటుంబము అంతకంతకు నిరసించిపోయింది. ఆ కుటుంబం పాడైపోయి పతనావస్థకు చేర్చబడితే దావీదు అనబడుతున్న తన గుడారాన్ని కానివ్వండి, తన ఇంటిని కానివ్వండి, తన వ్యక్తిగత జీవితాన్ని కానివ్వండి, దేవుడట అంతకంతకు ప్రబలేటట్టుగా వర్ధిల్లింపచేశాడు. నేను అంటాను, 2 రాజులే. కాకపోతే సౌలు మొట్టమొదటి రాజు అంతే. సౌలు మనుషులు కోరుకుంటే వచ్చిన రాజు, దావీదు దేవుడు కోరుకుంటే వచ్చిన రాజు. కానీ గమనించండి వ్యత్యాసము. 2 దేవుని రాజ్యాన్ని పరిపాలించిన రాజులే, రాజ్యానికి తీర్పు తీర్చిన రాజులే, దేవుని సైన్యాన్ని నడిపించిన రాజులే. కానీ ఒక కుటుంబం ఎందుకు నిరసించిపోయింది, మరొక కుటుంబం ఎందుకు అభివృద్ధి పరచబడింది? ఈ రాత్రి ఆలోచించండి. సంఘంలో ఒక 100 కుటుంబాలు చేర్చబడితే
50 కుటుంబాలేమో ఆత్మీయతలో వృద్ధి చెందుతున్నాయి. అప్పులు లేకుండా సమాధానముతో, సంతోషముతో, నెమ్మదితో, ఐక్యతతో ఆత్మఫలాలు ఫలిస్తూ ఒక 50 కుటుంబాలు నడిపించబడితే, ఒక 50 కుటుంబాలు ఉంటాయి అప్పులు ఊబులు చిక్కుబడిపోయి నిందల మధ్య, అవమానాల మధ్య కొట్టుమిట్లాడుతూ, ఏ సహాయం అందని దిక్కు తోచని పరిస్థితుల మధ్య అల్లాడిపోతూ నడిపించబడుతున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. కొంతమంది పేదరికం అనుభవిస్తున్నారు సంఘంలో, కొంతమంది ధనాన్ని వృద్ధి చేసుకుంటున్నారు, కొంతమంది దైవ ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నారు, కొంతమంది పేదరికలు నడిపించబడుతున్నారు. ఒకే సేవకుడు కదా ఈ 100 మంది కుటుంబాలకు వాక్యం చెప్తుంది. ఒకే సేవకుడు కదా మిమ్మల్ని పెంచి పోషించి మీ కొరకు ఉపవసించి వాక్యాలు చెప్తుంది. 10 మంది కుటుంబాలు ఎందుకు బాగుపడుతున్నాయి, 10 మంది కుటుంబాలు ఎందుకు నీరసించిపోతున్నాయి? ఇది నేను ఈ రాత్రి మీతో చెప్పాలనుకుంటుంది. మీరు గమనించండి, సౌలు కుటుంబం అంతకంతకు నీరసించిపోతే దావీదు అంతకంతకు వర్ధిల్లటం ప్రారంభించాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కారణం ఏంటంటారు? అప్పుడప్పుడు మన టీవీలో యాడ్ వస్తుంది, బూస్ట్ ఇన్ ది సీక్రెట్ ఆఫ్, ఈ భలే తెలుగుతీలే చెప్పండి, బూస్ట్ ఇన్ ది సీక్రెట్ ఆఫ్. అరబ్బాయి నీ ఎనర్జీ కారణం ఏంటి? ఎండలు ఈ రాకంగా ఈడ్చి కొడుతున్నా, అబ్బో క్రికెట్ బ్యాట్ పట్టుకుంటే 6 వెళ్ళిపోయింది, ఏంట్రా బాయ్ నీ ఎనర్జీ అంటే వాడు అంటాడు బూస్ట్ ఇన్ ది సీక్రెట్ ఆఫ్. అంటే ఇతని ఎనర్జీ కారణం ఏంటంటారు? చెప్పండి ఏంటిది? బూస్ట్. ఓకే, మీ మొహాలు చూస్తుంటే మీరు ఎటు చూస్తున్నారంటే మాకు పాలే గతి లేవయ్యే, బూస్ట్ యాడ్ అవుతుంది అన్నట్టు చూస్తున్నారు మీరు. ఇది గట్టిగా వెళ్ళి చెప్పండి. సరే, దానికంటే గొప్పది దేవుని వాక్యం. పాల వంటిది నా జిహ్వకు మహా, భలే వాడుతున్నారు మీరు మాత్రం. హల్లెలూయా. నేను అప్పుడప్పుడు అన్న లైవ్లు చూస్తూ ఉంటాను, అన్న కొటేషన్లు కానీ, ఆ వాక్యాలు కానీ, వర్తమానాలు పెట్టినప్పుడు నేను వింటూ ఉంటాను. అసలు మీ సౌండ్లు ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకు మీకు సపరేట్ మైక్ ఇచ్చారనుకుంటాను నేను. దేవుడు మంచిగా ఆత్మలో లీనమయ్యేటట్టుగా చేశాడు. హల్లెలూయా. నిజం, ఇలా గనక పాడుతుంటే పాడే సేవకునికి గన, వాక్యం చెప్పే సేవకుని కూడా ఇంకా ఆత్మలో బలపరచబడే అవకాశం ఇది. ఎటుగా లేదు చెప్పండి, ఇంకోసారి చెప్పండి హల్లెలూయా. రైట్, దావీదు కుటుంబము వర్ధిల్లింది, సౌలు కుటుంబం చెప్పండి ఏమైపోయింది? మీ ఇష్టం. నీరసంగా ఈ పూట ఉన్నారా? మీరందరూ సౌలు ఆత్మతో నింపబడిన వాళ్ళే. ఉద్యోగంగా అడిగిందని సమాధానం చెప్పుకుంటూ వచ్చారా? దావీదు కుటుంబాన్ని వర్ధిల్లింపజేసిన దేవుడు ఈ రాత్రి కుటుంబ క్షేమాభివృద్ధి కుడికల్లో మిమ్మల్ని కూడా వర్ధిల్లింపచేయునుగాక. మీరు ఆత్మీయతలు వృద్ధి చెందుదురుగాక, ఆత్మీయతలు ఫలించుదురుగాక. ఆ కృప దేవుడు మనకు సమృద్ధిగా దయచేయునుగాక. 2 చేతులు పైకెత్తి చెప్పండి ఆమేన్. ఒక్క 4 మాటలు సమయాన్ని బట్టి చాలా క్లుప్తంగా, ఎక్కువ వివరించను, చాలా క్లుప్తంగా మీతో పంచుకుంటాను. అసలు దావీదు కుటుంబం లేక దావీదు అనే వ్యక్తి వర్ధిల్లడానికి గల కారణం ఏంటి? సౌలు కుటుంబం ఎందుకు వెనకబడింది, సౌలు కుటుంబం ఎందుకు నీరసించిపోయిందో మనం గమనిద్దాం. ఒకవేళ ఈ రాత్రి ఈ ప్రత్యేక కుటుంబ క్షేమాభివృద్ధి కుడికలు ఒకవేళ మీరు కూడా వెనకబడిపోయి ఉంటే, మీరు కూడా అభివృద్ధి చెందక ఉంటే, ఎక్కడో మీ లోపం ఉందో గమనించండి, దాన్ని సరి చేసుకోనండి. ఖచ్చితంగా మనల్ని అందరినీ వృద్ధి కలిగిన మార్గంలో ప్రభువు నడిపించును గాక. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువు నామని కనపరచండి. హల్లెలూయా. రైట్, మీ చేత ఎక్కువ రెఫరెన్స్లు కూడా చదివించును, అర్థమవటానికి కొన్ని మాటలు చెప్తారు. రైట్, మొట్టమొదటి మాట, దావీదు కుటుంబం ఎందుకు వర్ధిల్లిందంటే, నెంబర్ 1, దావీదు ఎవరై అంటే పశ్చాత్తాప హృదయం కలిగిన వాడు. నాతో చెప్పండి, ఏ హృదయం కలిగిన వాడు? కొంచెం మగవాళ్ళు కూడా మాట్లాడండి. ఏ హృదయం కలిగిన వాడు? ఆగండి, ఆడవాళ్ళందరూ ఆగండి, అట్ట ఏడవి బాగుండి కాసేపు ఆగండి. మా మగవాళ్ళ దగ్గర కొద్దిగా పూట చెప్పండి, ఏ హృదయం కలిగిన వాడు? పచ్చిమిరపకాయల ఏ హృదయం కలిగిన వాడు చెప్పండి? పశ్చాత్తాప హృదయం. అమ్మ ఇప్పుడు ఆడవాళ్ళు చెప్పండి. అందుకే మా దైవజనులు అన్నారు, మా ఆత్మీయ తండ్రి దీవెనయ్య గారు, ఆడవాళ్ళకి ఎందుకు ఎంత గొప్ప అవకాశం అంటే ఫ్రీ బస్ వాళ్ళకేనంట, డాక్రా డబ్బులు వాళ్ళకేనంట. ఆయన చెప్తుంటే నవ్వనోళ్ళు ఎవరు లేరు. ఎట్లా చెప్పనా, పోలీస్ స్టేషన్ పోతారంట, మగవాళ్ళేమో ఒరే అంటారంట, ఆడవాళ్ళేమో ఏందమ్మా అంటారంట. ఎందుకురా నాయన ఈ సావు అంటే ఇదే. సంఘంలో వాళ్ళే ఉద్యోగంగా ఉన్నారు, మనమేమో సప్పబడి సౌలు ఆత్మతో నింపబడి నిరసించిపోతుంది. అది గట్టికోసారి హల్లెలూయా చెప్పండి. ఆగండి, ఇప్పుడు మగవాళ్ళు మాత్రమే చెప్పండి హల్లెలూయా అని. చూసారా, ఇప్పుడు వీళ్ళు చూడండి, ఈ టాప్ కూడా లేచిపోతే కాసేపు. ఇప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పండి. గొడవల్లో వాళ్ళే, అరవాలన్నా వాళ్ళే, ఏదైనా వాళ్ళే. దేవుడు అట్టు కృప వాళ్ళకి ఇచ్చాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రైట్, ఓకే. మొట్టమొదటి మాట, దావీదులో ఉన్న స్వభావం ఏంటంటే, నెంబర్ 1,
దావీదు ఎవరై అంటే పశ్చాత్తాప హృదయం కలిగిన వాడు. చెప్పండి, ఎవరి దావీదు? అందుకే ఈ దావీదు అనే వ్యక్తిని దేవుడు తన కుటుంబాన్ని వర్ధిల్లింప చేశాడు. ఒక పక్క సౌలు నీరసించిపోతుంటే, ఒక పక్క సౌలు కుటుంబము అంతరార్థమైపోతుంటే, దావీదు కుటుంబాన్ని, దావీదు జీవితాన్ని దేవుడు ఒక ఉన్నత శిఖరాలు ఎక్కిస్తున్నాడు. కారణం ఏంటంటే, ఈ దావీదులో ఉండే మొట్టమొదటి స్వభావం ఏంటంటే పశ్చాత్తాప హృదయం కలిగిన వాడు. నేటి సంఘాల్లో మన కుటుంబాలు వృద్ధి చెందాలంటే, మన కుటుంబాలు ప్రగతి పదములో నడవాలి అని అంటే, మన కుటుంబాలు ఆత్మ సంపన్నమైన దీవెనల చేత నింపబడాలి అని అంటే, ఒక క్రైస్తవుడిగా నీ హృదయంలో నా హృదయంలోకి రావాల్సిన స్వభావం ఏంటో చెప్పనా? పశ్చాత్తాప హృదయం మనలోకి రావాలి. ఏ హృదయం రావాలండి? జాలిపడే హృదయం కాదు, కృప చూపించే హృదయం కాదు, కరుణ చూపించే హృదయం కాదు. అన్నిటికంటే ప్రాముఖ్యమైన హృదయం ఏంటంటే పశ్చాత్తాప హృదయము. ఒక భక్తుడు ఇలాగ రాస్తాడు తన చరిత్రలో, నేను సాయంకాలం నిద్రపోయేటప్పుడు నా ప్రార్థనలో ఉదయం నుంచి ఈ క్షణం వరకు ఏదైనా తప్పు చేస్తుంటే ప్రభు పాదాల చెంత పశ్చాత్తాపడి దేవుడు కనికరిస్తే నేను నిద్రపోతానని ఒక దైవజనుడు రాశాడు తన పుస్తకంలో. మరి ఈ రోజున క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం. దినానికి ఎన్నో సందర్భాల్లో చూపు ద్వారానో, ఆలోచన ద్వారానో, నడక ద్వారానో, తలంపు ద్వారానో ఎక్కడో ఒక చోట పాప స్వభావం మనలో కనబడుతుంది. భక్తుడైన దావీదు భక్తుడు అంటారు, నేను పాపంలో పుట్టాను, పాపంలో నా తల్లి నన్ను గర్భము ధరించి, నా నడకే పాపం, నా ఆలోచన పాపమని ఒక పాప హృదయం నొప్పుకుంటాడు దావీదు భక్తుడు. మరి నేను అంటాను, ఈ రోజున ఎంతమంది ఆలోచన ద్వారా పాపం చేయట్లేదంటారు? నడక ద్వారా, లేకపోతే మన స్వభావం ద్వారా, మన వ్యక్తిగత ప్రవర్తన ద్వారా దేవునికి వ్యతిరేకంగా ఎన్నో అపరాధాలు మనం చేశాం. పైగా బైబిల్లో రాయబడిన మంచి మాట ఏంటో చెప్పనా? ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. ఎన్ని ఆజ్ఞలను ప్రభువు నీ ముందు పెట్టాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను చదివితే ఎన్నో ఆజ్ఞలను ప్రభువు నీ ముందు పెట్టాడు. ఒకవేళ చదవగలిగితే, ఆలోచన చేసే హృదయం నీకుంటే ఎన్ని ఆజ్ఞలను తప్పిపోయావు? ప్రార్థించే విషయంలో తప్పిపోయావు, స్తుతించే విషయంలో తప్పిపోయావు, పరిచర్య చేసే విషయంలో తప్పిపోయావు, దేవుని ఆజ్ఞలను వ్యతిరేకించావు. మరి నీవు నేను పాప స్వభావంతో నింపబడిన వ్యక్తులం కాదా? కానీ దావీదు భక్తుడట, తను ఏ పాపం చేసినా, తెలిసి చేసినా, తెలియక చేసినా, ఖచ్చితంగా దావీదులో ఉండే స్వభావం ఏంటో చెప్పనా? పశ్చాత్తాప హృదయంతో దేవుని పాదాలు తడుపుతాడు ఆయన. అందుకే దావీదు కుటుంబాన్ని లేక దావీదుని దేవుడు అంతకంతలకు వర్ధిల్లింపచేశాడు. మీకు మాట చెప్పనా? అసలు మొట్టమొదటి రాజు సౌలు అండి. బాగా వినాలి. ఇశ్రాయేలుని పరిపాలించిన మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. అసలు ఆయన గురించి రాయబడి ఉంటుంది గ్రంథంలో, అసలు భాగ్యవంతుడని. అరికాలు మొదలుకొని నన్నెత్తు వరకు మంచి సౌందర్యం కలిగిన వాడు, మంచి హైట్ కానీ వెయిట్ కానీ, అబ్బో మంచి బలాఢ్యుడు. దేవుడే తన గురించి సాక్ష్యం రాపించాడు, భాగ్యవంతుని కుమారుడని. ఇన్ని అవకాశాలు సౌలుకి ఇస్తే బైబిల్లో రాయబడి ఉంటుంది, ఇతడు సేవకుడు మాట నిర్లక్ష్య పెట్టి బలుని నైవేద్యాన్ని అర్పిస్తాడు. అప్పుడే సమూయేలు అంటాడు, బలులు అర్పించడం కంటే దేవుని మాట వినుట శ్రేష్టం కాదా అంటారు. ఇన్ని తప్పిపోయాడు, కడగా ఉన్న వాటిని మిగిల్చి ఇట్లా ఎన్నో పొరపాట్లు దేవునికి వ్యతిరేకంగా చేశాడు. కానీ మీరు బైబిల్లో చదవండి, సౌలు తన రాజ్యం పరిపాలించే విషయంలో ఎన్ని తప్పులు చేసినా ఒక్క చోట కూడా సౌలు మోకరించి కన్నీరుగార్చి ప్రార్థన చేసి పశ్చాత్తాపడినట్టు రాయబడలే ఎక్కడ. కానీ దావీదు చేసిన ప్రతి పొరపాటుకి ప్రభు పాదాలు తడుపుతూ వచ్చాడు ఆయన. నేను అంటాను, లోకంలో తప్పు చేయని మనిషి, పాపం చేయని మనిషి ఎవ్వరు లేరు. ఎందుకంటే మనం ఏదో ఆకాశం నుంచి చూడిపడిన దేవదూతలేం కాదుగా. మనం మాట్లాడరే దేవదూతలో మనం ఏమన్నా? అసలుకి నేను ఎన్నడూ తప్పు చేయలేదు అని అనడానికి ఎవరికి అధికారం లేదు. వాక్యం చెప్పి నేనైనా, వాక్యం వినే మీరైనా దేవుని గుర్తెరగనప్పుడు ఏదో ఆలోచన ద్వారా, తలంపు ద్వారా ఎక్కడో ఒక చోట పాపం చేసిన వాళ్ళమే. కానీ నేను అంటాను, ఎక్కడ పాపం చేసినా పాపాన్ని తగిన పశ్చాత్తాప హృదయం నీ గుండెల్లో ఈ రాత్రి పుట్టునుగాక. ఒకవేళ చేసిన పాపాన్ని కప్పిపెట్టుకుంటూ వస్తున్నావా, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అది ఏ రోజుకే నీకు ప్రమాదమే. దానివల్ల నువ్వు వృద్ధి చెందలేవు, నీ కుటుంబం వృద్ధి చెందలేదు, నువ్వు వర్ధిల్లలేవు. ఈ రాత్రి ఆలోచన చేయి. నీ కుటుంబం వృద్ధి చెందకుండా, నీ కుటుంబం ఆశీర్వదించబడకుండా, నీ కుటుంబానికి అడ్డుబండగా ఏ పాపం నిలిచిందో, ఈ రాత్రి కోడికి ముగిసేలోపే నువ్వు ప్రభు పాదాలు పట్టుకుని, దేవా నేను పాపి, నేను పశ్చాత్తాపడగలిగితే దావీదు కుటుంబాన్ని వర్ధిల్లింప చేసిన దేవుడు ఈ రాత్రి మీ కుటుంబాలను కూడా నిశ్చయముగా వర్ధిల్లింప చేయునుగాక, నిశ్చయముగా వర్ధిల్లింప చేయునుగాక. ఆ కార్యము చేసే సమర్థుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. అయితే నీలో ఏ మనసు ఉండాలి చెప్పనా? పశ్చాత్తాపడే మనసు ఉండాలి. ఏ మనసు ఉండాలి? రోజు
అందరు యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేస్తుంటే ఈ మహానుభావుడు సాయంకాలం పూట వెళ్ళి పెద్ద వాకింగ్ చేస్తున్నాడు మిద్ది మీద. ఏం చేస్తున్నాడు? స్నానం ఆడుతున్న ఒక స్త్రీ కనపడితే ఆమెను ఆశించి పాపం చేసి, సందర్భాన్ని బట్టి చెప్తున్నాను, చిట్ట చివరికి తన కట్టుకున్న భర్తన్నాడు చూసారా, నమ్మకమైన సైనికుడు అండి, నమ్మకమైన సైనికుడు ఊరియా. ఒకరోజు దావీదు ఇంటికి వెళ్ళి నిద్రపోరా బాబు అంటే ఆయన అంటాడు, సైన్యాన్ని రాజుని విడిచిపెట్టి నేను ఇంటికి వెళ్ళి ఎక్కడ నిద్రపోమంటావు రాజా, నాకు సైన్యమే ప్రాముఖ్యం అంటాడు ఆయన. ఎంత నమ్మకమైన మనసు కలిగిన వాడు అండి ఊరియా. అటువంటి వ్యక్తిని ఎలా చంపించాడో, ఎలా నరహత్య చేయింపు బుద్ధి అయిందో దావీదుకి, ఇవన్నీ జ్ఞాపకం వచ్చిన తర్వాత ఒక రోజున తన తప్పేంటో తనకు తెలిసిన తర్వాత 51వ కీర్తనలు అంటాడు, దేవా నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవయ్యా, నేను ఎదుట పాపం చేశానయ్యా, నువ్వు నాకు మంచి హృదయం ఇచ్చావు, నేను దాన్ని చేతులారా పోగొట్టుకున్నానయ్యా, నువ్వు ఒక్క అవకాశం ఇస్తే నా జీవితాన్ని హిమము కంటే నువ్వు తెల్లగా మార్చగలవు నాయనా, నాకు లోకంలో ఉన్న తెలుపులు ఉన్నాయి, ఆ తెలుపు లాంటి స్వభావం నాకు వద్దు నాయనా, హిమము కంటే తెల్లదైన తెలుపుతో కూడిన జీవితం నాకు కావాలి. ఏం పశ్చాత్తాపం అండి. తన కీర్తన రాస్తాడు, పరుపు తేలియాడేటట్టుగా ఏడ్చాడట. అంత ఏడ్చి తన పరుపు తేలేటట్టుగా పశ్చాత్తాపడ్డాడు దావీదు. అందుకే కదా పడిపోయినా కూడా మరల దావీదు లేచి దేవుడి కొరకు నీతిగా నిలిచాడు తన రాజ్యంలో. హల్లెలూయా. ఒక రోజున తనని సాతాను ప్రేరేపించి తన బలం ఎంతో, తన సైన్యం ఎంత లెక్కెట్టమని ప్రేరేపించింది సాతాను ఆత్మ. ఒక రోజున అతను చేసిన పాపం వల్ల ఇంచుమించు 70,000 మంది చనిపోయారు అక్కడ. ఆ రోజున తను తప్పేంటో తెలుసుకుని ఆయన అంటాడు సమూయేలు గ్రంథంలో, అయ్యా తప్పు చేసింది నేనయ్యా, గొర్రెలు లాంటి వీళ్ళు ఏం చేశారు నాయన, ఏదైనా శిక్ష ఉంటే నా మీదకి, నా కుటుంబం మీదకి, నా తండ్రి ఇంటి వారి మీద పంపించని ఏం పశ్చాత్తాపడ్డాడండి ఆయన. దావీదు జీవితం మీరు గమనిస్తే ఏ చిన్న పాపం చేసినా కప్పిపుచ్చుకొని వెళ్ళలేదు ఎప్పుడైనా. ఆయన ఏ పాపం చేసినా తెలిసి చేసానో తెలియక చేశానో ప్రభు పాదాలు పట్టుకుంటానని గుండెల బాదుకొని విలపించి ఏడ్చి పశ్చాత్తాపడి నూతన శుద్ధ హృదయాన్ని పొందుకునేవాడు దావీదు. అందుకే కదా సౌలు కుటుంబం నీరసించిపోయిన, సౌలు కుటుంబం పతనావస్థకు చేర్చబడిన దావీదు కుటుంబాన్ని దేవుడు అంతకంతకు ప్రబలేటట్టుగా వర్ధిల్లింపచేశాడు. రాత్రి నేను మీతో చెప్పే మాట ఏంటో చెప్పనా. మొట్టమొదటి మాట, ఈ సంఘంలో దైవజనుడి పక్షాన నిలబడి నువ్వు సేవలో ఉన్నావు కదా, పరిచర్య చేస్తున్నావు కదా, సంఘక్షేమమే ప్రాణం అనుకు నడిపించబడుతున్నావు కదా, నీ కుటుంబము వృద్ధిలోకి రావాలంటే, నీ కుటుంబం వర్ధిల్లాలంటే నీ గుండెల్లోకి రావాల్సిన మొట్టమొదటి స్వభావం ఏంటో చెప్పనా, పశ్చాత్తాప హృదయం నీకు రావాలి. ఏ హృదయం? చెప్పండి చెప్పండి, ఏ హృదయం? అది అంటే ఏదో తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకొని వెళ్తే ఏదైనా ప్రమాదమే. ఆదామావుల దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు ఎంత అవకాశం ఇచ్చినా ఆలస్యం చేసి ఒప్పుకోవడానికి. కానీ దావీదు జీవితంలో గమనించండి, ఏ పొరపాటు చేసినా వెనువెంటనే ప్రభువు పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడ్డాడు. అందుకే కదా దావీదు గురించి దేవుడు రాయించాడు, ఈ దావీదు నా హృదయానుసారుడు. ఎవరి దావీదు? మరి ఎప్పుడు వచ్చింది మనకు ఆ సాక్ష్యం దేవుని దగ్గర? ఆలోచించండి, ఎప్పుడు ఆ సాక్ష్యాన్ని మనం సంపాదించగలం? నేను మీతో చెప్పే మాట ఏంటంటే, మన కుటుంబాలు క్షేమాభివృద్ధి చెందాలంటే, నా కుటుంబాలు సంఘంలో వృద్ధి చెందుతూ సేవకుని కూడా ఉపయోగపడే పాత్రలుగా మనం సంఘంలో వాడబడాలంటే మనలో ఉండవలసిన మొట్టమొదటి స్వభావం ఏంటంటే, చెప్పండి ఏ స్వభావం ఉండాలి? చెప్పండి చెప్పండి, ఏ స్వభావం ఉండాలి? పశ్చాత్తాపపడే హృదయం మనలో కలుగునుగాక. నేను అడుగుతా, మీరు సమాధానం చెప్పండి. దావీదు కుటుంబము లేక దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి మొట్టమొదటి కారణం చెప్తారా? వెరీ గుడ్, భలే చెప్తున్నారు. చెప్పండి ఇంకోసారి చెప్పండి. ఏ హృదయం అండి? ఎంతమందికి కావాలి రాత్రి హృదయం? మరి చిట్ట చివరిలో మీ పాపాలేంటో మీ శాపాలేంటో నాతో సహా ప్రభువు పాదాలు పట్టుకొని విలపించి ఏడ్చి ఈ రాత్రి మన పాపములన్నీ యేసురత్తులో కడిగి వేసుకొని ఆనందంగా మనం గుమ్మాలు దాటి బయటికి వెళ్ళాలి. చెప్పండి గట్టిగా ఆమేన్. హుషారుగా చెప్పండి హల్లెలూయా. రైట్. రెండోది, మీ చేత చదివించను కూడా చాలా అర్థమయ్యేటట్టుగా నేను పెద్ద పెద్ద వర్తమానాలు చెప్పను, ఏదో నాకు తెలిసిన మాటలు కొన్నే చెప్తున్నాను మీతో. ఆ మాటలే హృదయంలోకి చేర్చుకోనండి, ఆ మాటల ప్రకారం జీవించండి, ఖచ్చితంగా దేవుడు కార్యసిద్ధిని మీలో ప్రారంభిస్తాడు. ఓకే, నెంబర్ 1 దావీదులో ఉన్న స్వభావం చెప్పండి, పశ్చాత్తాప హృదయము కలిగినవాడు. రెండవ స్వభావం ఏంటంటే, యుద్ధములు దేవునికి అప్పగించినవాడు. నాతో చెప్పండి, యుద్ధములు దేవునికి అప్పగించినవాడు. మీరు మంచోళ్ళో మతిమరుపోళ్ళు ఇప్పుడు చెప్పాలా. మొదటి మాట చెప్పండి, ఇప్పుడు మర్యాదగా చెప్పండి. అమ్మో భలే చెప్పారు. రెండో మాట చెప్పండి. చిన్నప్పుడు మా అమ్మ నన్ను కొట్టుకు పంపించేది, 2 తెమ్మని, అగ్గిపెట్టె కొవ్వొత్తి అంతే. అగ్గిపెట్టె
కొవ్వొత్తి ఏదన్నా ఉంటే పై ఏమన్నా మా నాన్నకు సంబంధించిన ఇంపార్టెంట్ వస్తువులు అంటే బిడ్డలు సిగరెట్లు అట్లాంటివి అనమాట. అవి బెమ్మానం గుర్తుంటాయి. ఆడదాకా వెళ్ళిపోతా, 1 లీటర్ పాలు, ఆ తర్వాత బీడీ కట్ట ఒకటి అగ్గిపెట్టా చెప్పరే. అబ్బో నాకంటే మతిమరుపాలు ఉన్నారే. కొవ్వొత్తి ఆడదాకా చెప్పుకుంటూ పోతా. ఆడకెళ్ళి 4 2 తీసుకొస్తా. మా అమ్మ వచ్చిన తర్వాత ఏంట్రా నాయన నాకు చిన్నప్పుడు పెట్టిన పేరు ఆఫ్ మైండ్ అని. ఏ మైండ్? ఇప్పుడు కూడా కొన్ని గుర్తుండు, వాక్యం తప్ప అని ఏం గుర్తుండే. వాక్యం అయితే గుర్తుంటుంది, ఇంక మిగతా అయినా గుర్తుండు. అందుకే పిల్లలకు చెప్తాను, నాయన పలానా రోజు పలానా పని ఉంది మీరు రాసి పెట్టుకుని చేయండి అబ్బాయి అని చెప్తే నమ్మకంగా ఆ బిడ్డలు చేసి పెడతా ఉంటారు అనమాట. సరే నేను అంటాను, ఇప్పుడు వీళ్ళు ఎవరు ఆ మతిమరుపు లేరు అనుకుంటున్నా. ఏది తెలివిగల గట్టిగా వెళ్ళి చెప్పండి, మతిమరుపులు గట్టిగా వెళ్ళి చెప్పండి. ఎర్రగడ్డ రెడీలో ఉంది, బస్సు ఇప్పుడే ఆడ హైవే మీద ఆగింది, జంక్షన్లో ఎక్కిస్తారు, దగ్గర ఇబ్బంది ఏమి లేదు. లక్ష్మి అంటున్నావా? ఎర్రగడ్డ బస్సు రెడీలో ఉంది, ఇబ్బంది ఏమి లేదు, డైరెక్ట్గా ఎక్కిస్తారు, బస్సు ఎక్క నేరుగా ఎర్రగడ్డే. ఆడకెళ్తే మీ మతిమరుపు అంతా యేసునామములో తొలగిపోయింది అంతే. ఆమేనా అంటే ఉన్నట్టుగా బ్యాచ్ గట్టిగా ఒకసారి చప్పలు కొడుతూ ప్రభు నామని కనపరచని గట్టిగా హల్లెలూయా చెప్పండి, చేతులు పైకెత్తి హల్లెలూయా. రెండవది ఏంటంటే యుద్ధములు దేవునికి అప్పగించిన వాడు. ఎవరికి అప్పగించిన వాడు? గమనించండి, సౌలు రాజుగా ఉన్నాడు. ఒకడు లోయలో నుంచని కేకలేస్తున్నాడు, ఇశ్రాయేలులో ఎవడైనా ఉంటే, దమ్మున్నవాడు ఉంటే, రోషం కలిగిన వాడు ఉంటే, శివు నెత్తురు ఉంటే రెండు చూసుకుందాం అంటున్నాడు. వస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. ఇశ్రాయేలు అందరూ వస్తున్నారు, వెళ్దామా వండేసేద్దామా అంటారు. ఆడికి అతను బలం, అతను ఎత్తు చూడంగా అబ్బో ఇతనితో మనం గెలవలేమరు బాబు, వెళ్ళిపోదాం పదండి అంటున్నారు. అతనేమో రోజు వస్తున్నాడు, కేకలు అవుతున్నాడు. మీకు మాట చెప్పున, రాజుతో సహా ఇంట్లో కూర్చొని నిద్రపోతున్నాడు భయపడి. ఎవరు ఆ రాజు? ఎవరు? సౌలు. యుద్ధం చేయవలసింది ఎవరు చెప్పరే? ఇప్పుడు ఇరాన్కి ఇంకో దేశానికి యుద్ధం జరుగుతుంది, అదైనా ఆగిద్ది. కానీ క్రైస్తవ జీవితంలో యుద్ధాలు ఎప్పుడు ఆగో గుర్తుపెట్టుకోండి. తెలుసా, మన జీవితం యొక్క యుద్ధ రంగం మన జీవితం. క్రైస్తవ భక్తి జీవితం అంటే యుద్ధాలతో కూడింది, పోరాటాలతో కూడింది. జ్ఞాపకం చేస్తా వినండి, సౌలు ముందుకు వచ్చి రాజ్యాన్ని బెదిరిస్తూ ఎవడైనా ఉంటే చూసుకుందాం రెండని బెదిరిస్తుంటే అందరూ భయపడి వెళ్ళిపోతుంటే, ముందు రాజే భయపడితే మిగతా వాళ్ళు ఎందుకు భయపడరు చెప్పండి? విచిత్రంగా ఈ విచిత్రమైన మాట ఏంటి చెప్పనా, ఈ సౌలు రాజు ఆ ప్రాంతం అంతా చాటింపేశాడు. ఏమన్నా చెప్పనా, ఎవడైనా మీలో దమ్మున్నాడు ఉంటే, అంటే ఈయనకు లేనట్టు ఒప్పుకున్నాడు. మీకు అర్థమైందా? ఎవరైనా ఉంటే, తెగించి చంపగలిగిన వాడు ఎవడైనా ఉంటే అతను చంపిన వాడికి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ఇప్పుడు చూడండి, ఆడపిల్ల కోసమైనా వస్తాడు, ఇదొక తెలివితేటలు. మళ్ళీ మీరు ఆలోచన చేయండి. అంటే సౌలు ఒప్పుకున్న మాట ఏంటో చెప్పనా, నాకు యుద్ధం చేత కాదు, నేను చేయలేను, నా వల్ల కాదు, మీరు ఎవడైనా ఉంటే చేయండి అన్నారు. అదే రోజు దావీదు వాళ్ళ నాన్న వాళ్ళ అన్న యోగక్షేమాన్ని కనుక్కొని రమ్మంటే వచ్చాడు. సమయ సందర్భాన్ని బట్టి ఇలా చెప్తున్నా. వస్తే కేకలు వినబడుతున్నాయి. పొట్టోడు కదా, అటు కాలు జరిపి ఇటు చేయి జరిపి మొత్తానికి వెళ్ళాడు. వెళ్తున్నప్పుడల్లా వెళ్ళిపో, ఇక్కడ పెద్ద పెద్ద పుట్టింగులు మేముంటే మా వల్లే కాబట్టి నీ వల్ల ఏమైందంటే, ఏం జరుగుతుందో చెప్పండి రా నాయన అంటాడు ఇతను. అంటే ఎవరో చెప్పారు, ఒక ఫిలిస్తీయుడు, వాడు హైట్ చూసావా, నువ్వు సరిగ్గా కొలత ఎత్తే మోకాలు అంత ఉంటావు, గుర్తుపెట్టుకో. అతను హైట్ చూసావా, అతను వచ్చి మన ప్రజలు బెదిరిస్తున్నాడు. దావీదుకి ఒక్కొక్క మాట చెప్తుంటే ఎక్కడ లేని రోషం వస్తుంది. చిట్ట చివరికి అంటాడు, ఇదిగో వీడి మీద నేను జయాన్ని తీసుకొని వస్తానన్నాడు. ఇతను మాటలు ఏంటంటే వాళ్ళ అన్నోళ్ళు అన్నారు, ఎక్స్ట్రా మాట్లాడావా పంపించేస్తా గాఢాంధకారపులోకి, ఏమనుకున్న వాడికి వెళ్ళి మళ్ళీ గొర్రెలు కాచుకుంటా ఉంటాం అనగానే అతనిలో ఉన్న మాటలో ఉన్న పౌరుషాన్ని, రోషాన్ని ఎవరో గుర్తుపట్టి నేరుగా సౌలు రాజు గారి దగ్గర తీసుకెళ్లారు. బాగా వినాలి. తీసుకెళ్తే సౌలు రాజు గారి దగ్గరికి వెళ్తే సౌలు అడిగారు, బాయ్ నిజంగా చంపేస్తావా? చంపేస్తావు అని అన్నాడు. అంత దమ్ముందా? దమ్ముందన్నావేంటే, నీకు లేదేమో నాకు ఉందంటున్నాడు ఆయన దమ్ము. సరే కానీ ఇదిగో ఈ వస్త్రాలు వేసుకున్నాడు. ఎవరు వస్త్రాలు? సౌలు ధరించే యుద్ధ ఆయుధాలు వస్త్రాలు. ఏమండి సైజు ప్రాబ్లం కాదు, కొంచెం ఎన్ని వేసుకుని అన్ని డోలుగానే ఉన్నాయి, అన్ని లంగు డోలుగానే ఉన్నాయి. అన్నాడు దావీదు, ఎన్ని డ్రెస్సులు వేసినా నా వల్ల కాదు అయ్యా, నాకు ఏమొద్దు, నేను మాత్రం వెళ్ళి వాడి తల నరికి జయాన్ని తీసుకొని వస్తాను. చుట్టుపక్కల చూస్తున్న వాళ్ళు అడిగారు, రే ఎలా జయిస్తావు, యుద్ధాలు వచ్చా నీకు? రావండి. ఎప్పుడైనా ఎవరైనా శత్రువుని చంపావా? చంపలేదు. ఎప్పుడైనా కత్తి ఆడించడం చేస్తావా నీకు? అది కూడా చేతగలేదు. మరి ఎలా జయిస్తావు? దావీదు అన్నాడు, యుద్ధరంగు నిలిచి, ఒకరోజు నేను గాఢాంధకారపు లోయలో ఉంటే ఒక ఎలుగుబంటి వచ్చి నా గొర్రెల మందలో గొర్రె పిల్లని ఎత్తకెళ్తే, ఆ గొర్రె పిల్లని ఎత్తకెళ్ళిన ఎలుగుబంటి నోటిని చీల్చివేసాను నేను. హల్లెలూయా. సింహం వచ్చింది,
ఎలుగుబంటి తర్వాత సింహం వచ్చి గొర్రె పిల్లని తీసుకెళ్తే సింహాన్ని కూడా చీల్చివేశాను. సింహాన్ని చీల్చివేయడానికి, ఎలుగుబంటిని చీల్చివేయడానికి శక్తినిచ్చిన దేవుడు ఈ ఫిలిస్తీన్ని కూడా చంపివేయడానికి శక్తిని ఇస్తాడు. యుద్ధము చేసేది నేను కాదు, యుద్ధము చేసేది దేవుడు. అందుకని చెప్పే మాట్లాడి చెప్పనా, యుద్ధము నాది కాదు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, యుద్ధము. గట్టిగా యుద్ధము, ఇంకొంచెం యుద్ధము. ఈ మాట చెప్తుంటే పక్కనున్నాడు కూడా రోమాలు నెక్కబడుచుకుంటున్నాయి. ఒరే ఈడేంటి, ఈడు హైట్ ఏంటి, ఈడు మ్యాటర్ ఏంటరా బాబు, రాజే దుప్పడు కప్పుకొని నిద్రపోతుంటే అసలు ఈడు మాటలేంటి, రెండ్రా దావీదు పట్ల మనం ఉన్నామని మొత్తం పోతున్నారు. అన్నలు అనుకుంటున్నారు దున్నల్లాగుండి నేను ఎట్టున్నా కానీ ఏం చేయలేకపోతున్నాను, ఈడేంటరా ఎట్ట పోతున్నాడు, ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాను. ఈ చెప్తానండి మ్యాటరు. వెళ్ళి ఇద్దరు రంగుల నుంచుంటే వచ్చాడు మహానుభావుడు. ఎవరు? మీ బంధువు. ఎవరు? చెప్పండి ఎవరు? అయ్య బాబు గట్టిగా మాట్లాడండి. ఎవరు? గొల్లియాతు. చెప్పండి ఎవరు? వచ్చాడు ఎవడైనా? వచ్చాడండి. ఏడు అడుగు మీ మాకాల దగ్గర. ఏడు ఈడా. చూశారు. చూస్తే మీరు చదువుకోగలిగితే మీకు తెలుసు ఆ మాటలు. ఆయన అంటాడు, సౌలు గొల్లియాతు అంటాడు, నువ్వు నా మీదకి రావడానికి నేనేమన్నా నీకు ఎలా కనపడుతున్నాను, కుక్కాలు కనపడుతున్నాను అనుకున్నావా అంటే ఎవరు అలా ఆయన అనుకుంటున్నాడు. నేనేమల్లా ఆయనకంతా ఆయన అనుకుంటున్నాడు. మొత్తానికి ఇవన్నీ మాట్లాడుతుంటే దావీదు ఏం మాట్లాడలేదండి, రాళ్ళు ఏరుకుంటున్నాడు. ఏం ఏరుకుంటున్నాడు? ఇప్పుడు రైలు ఎక్కాలి, నువ్వు ప్రయాణం చేయాలా, వెళ్ళి రైలు ఎక్కకుండా బస్సు ఎక్కిపోతే ఎట్లుంటుంది? ఇప్పుడు యుద్ధానికి చేయటానికి వెళ్ళినోడు ఏం చేయాలా? మాట్లాడాలి. ఏం చేయాలి? గట్టిగా చెప్పండి, ఏం చేయాలి? యుద్ధం చేయాలి. రారా చూసుకుందాం అనాలా. కానీ ఏమంటలా, రాళ్ళు ఏరుకుంటున్నాడు. ఏం ఏరుకుంటున్నాడు? గట్టిగా చెప్పడా. అడిగాడు గొల్లియాతు, అబ్బాయి యుద్ధానికి వస్తే రారా బాబు, టైం వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ నేను వెళ్ళి బిర్యానీ తినాలి, ఇప్పుడే ఉండేరంట వాళ్ళు, తొందరరా అంటే దావీదు అంటాడు, ఎక్స్క్యూజ్ మీ అంకులో, 2 రాళ్ళు కనపట్టి మిగతా 3 రాళ్ళు ఆడుంటే ఇవా అన్నాడు. ఈయన ఎవరు? ఎరా మొదట అన్నాడు, నేనే కుక్కనా అన్నాడు. కుక్క కాదు అంకులు, పిల్లి లాగున్న వాళ్ళు అంటాడు ఈయన. సరే కానీ ఏమన్నా 3 రాళ్ళు ఏమన్నా ఆడంటే చూడరా తిత్తావా అంటాడు. మొత్తానికి రాళ్ళు ఏరుకున్నాడు. ఒకే ఒక్క రాయి తీసుకొని గిర్ర తిప్పి కొడితే చెప్పండి ఇప్పుడు ఎక్కడ తగిలింది? మీరు చెప్పండి, ఎదుటున్న మనిషి ఇట్లా ఎదుటుకున్న మనిషిని రాయితో కొడితే వెనక్కు పడాలా, ముందుకు పడాలా? చెప్పండి. ఈ ప్రశ్న మా రవణ్ అడిగినట్టుంది నన్ను. చెప్పండి అమ్మ, మీరు చెప్పండి అమ్మా, డౌట్ ఉండి చెప్పండి. ఇది ఒకటి ఉంది, కొడతాం మిమ్మల్ని. చెప్పండి, ముందుకు పడతాడా వెనక్కు పడతాడా? అమ్మా ముందున్నాడమ్మా, ఇప్పుడు ఇదే పొజిషన్, ఇదే నేనున్నా, తీసి కొడితే ఇదిగో నా రాయి దగ్గర ఉందిలే, కొట్టాను అనుకోండి, వెనక పడతారా ముందుకు పడతారా? ఎట్లా పడ్డాడు గొల్లియాతు చెప్పండి. ముందుకు పడ్డాడు. ఇంటికెళ్ళి చదువుకోండి, వాక్యంలో ఉంటుంది. ముందుకు పడ్డాడు, బోర్లకు పడ్డాడు. ఒక సేవకుడు చెప్పాడు, వెనకుండి దేవుడు దాన్ని ఉంటాడు, అందుకే అట్ట పడ్డాడు అన్నాడు ఆయన. హల్లెలూయా. నేను అంటానండి, ఆయుధాలతో యుద్ధానికి వెళ్ళ దావీదు ఎలా వెళ్ళాడు చెప్పనా? నాకు నచ్చిన మాట ఏంటంటే, యుద్ధము చేయక మునిపే విశ్వాసంతో ప్రకటించాడు, యుద్ధము యెహోవాదని. హల్లెలూయా. యుద్ధం చేయలేక అడుగు పెట్టక మునిపే చెప్పాడు, యుద్ధం నాది కాదు. పాట పాడతాం, యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగేదనయ్యా, జయమిచ్చు నీ పిల్లలకు. ఇప్పుడు చెప్పండి, యుద్ధం ఎవరిది? ఏంటి చెప్పండి, యుద్ధం ఎవరిది? సౌలు యుద్ధానికి భయపడితే ఆయన కుటుంబం నిరసించిపోయింది. దావీదు యుద్ధాలన్నీ దేవునికి అప్పచెప్పాడు. దావీదు గుండెలో ఉన్న ధైర్యం ఏంటో చెప్పనా? నేను నుంచుంటాను, నేను నిలబడతాను, దేవుడు నా పక్షాన ఉండి యుద్ధం చేస్తాడు. అదే కదా మన పితరులతో దేవుడు చెప్పాడు, మీరు ఊరక నిలుచుండి చూడండి, యుద్ధాలన్నీ నేను చేస్తాను, అఖండమైన జయం మీ సొంతమగునుగాక. నన్ను ఒక మాట చెప్పనండి, ఈ రాత్రి క్రైస్తవ జీవితంలో ఎన్నో యుద్ధాలు మనకు ఎదురవుతాయి తెలుసా? ఉదయం లేచినప్పటి నుంచి నిజమైన భక్తుడికి ఎదురయ్యే పోరాటాలు అండి చెప్పనా? రోజు యుద్ధాలే, రోజు పోరాటాలే. శరీరముతో ఆత్మకు పోరాటం, సమస్యలతో మనకు పోరాటాలు, ఇరుకు ఇబ్బందుల మధ్య పోరాటాలు, నిందల అవమానాల మధ్య ఒక యుద్ధము లాంటి పోరాటాలు ఎదురవుతాయి. అది సమస్యలు కానివ్వండి, వ్యాధి కానివ్వండి, రోగము కానివ్వండి, నిందల అవమానాలు ఏవైనా, ఇది ఒక యుద్ధ రంగం. ఒక క్రైస్తవుడిగా, ఒక భక్తిపరుడుగా, ఒక భక్తి పరురాలుగా నీ గుండెల్లోకి రావాల్సిన ఆలోచన అంటే చెప్పునా, ఏ నింద ఎదురైనా, ఏ అవమానం ఎదురైనా, ఏ కష్టకాలం ఎదురైనా, ఏ రోగం, ఏ వ్యాధి, ఏ అప్పుల సమస్య ఎదురైనా ఊరక నిలవబడి చూడు,
ఎర్ర సముద్రంలో మార్గాన్ని సిద్ధం చేసిన దేవుడు నీ కొరకు ఆశ్చర్య కార్యములు జరిగించబోతున్నాడు. చప్పలు కొడుతూ ప్రభునామని గణపరచండి గట్టిగా. హల్లెలూయా. నిలిచి చూడు, యుద్ధ రంగంలో కార్యాలు దేవుడు చేస్తాడు. ఫరో సైన్యం ఏమైపోయింది? శత్రువులు ఏమైపోయారు? నేట మునిగిపోలేదా? దేవుని ప్రజలకు జయము కలగలేదా? దేవుని ప్రజలు కణానుకు చేరలేదా? కారణం ఏంటో చెప్పనా? వారు నిలిచారు దేవుని కొరకు. యుద్ధము చేసింది మాత్రం దేవుడే. నమ్ముతారా ఈ రాత్రి మాట? మీ కుటుంబాల్లో ఏ కష్టాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి? ఏ వ్యాధుల మధ్య మూలుగుతూ వచ్చావు? ఏ కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి కాపురాలు సరిగ్గా లేక, కుటుంబాల్లో భర్తలు భార్యల మధ్య సమాధానం లేక, పిల్లలు ఎదిగిన పిల్లలు సరిగ్గా దేవుల్లో నిలవక లోకంలో పడిపోయి కుటుంబానికి అవమానం చేస్తూ, నీ కుటుంబాన్ని బజారు పాలు చేస్తూ, ఒకవేళ కన్నీటి మధ్య బ్రతుకుతూ ఈ రాత్రి ఇక్కడ అడుగు పెట్టావా? అవమానాల మధ్య, నిందల మధ్య, ఏంటి నా బ్రతికేలాగా అయిపోయింది, ఎంత సంపాదించినా నా కష్టార్జితం నేను కూడబెట్టుకోలేకపోతున్నాను, ఎంత దేవుని కొరకు నీతిగా నిలిచిన ఒక ఆశీర్వాదం కూడా నాకు కలగట్లేదు, ఏంటి నా బ్రతుకు, సంతానం లేదు, వివాహం లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారంలో వృద్ధి లేదు, ఏంటి బ్రతుకు, సంఘంలో అభివృద్ధి లేదు, పరిచయంలో వృద్ధి లేదని ఎన్నాళ్ళు నువ్వు బాధపడుతున్నావు? ఈ రాత్రి నేను చెప్పకనే చెప్తున్నాను, ఆత్మదేవుని సహాయంతో ఎన్నడూ భయపడొద్దు. క్రైస్తవుడా, ఓ దేవుని బిడ్డ, ఇదొక యుద్ధం. చెప్పండి ఇదేంటి? చెప్పండి గట్టిగా చెప్పండి, ఇదేంటి? భయపడొద్దు. యుద్ధం చేసేది నీవు కాదు, నీ పక్షాన దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామాన్ని గణపరచండి. గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. యుద్ధం ఎవరిది? అందుకే దావీదట యుద్ధాలన్నీ ఎవరికి అప్పచెప్పారు? మరి ఇప్పుడు నువ్వు ఎవరికి అప్పచెప్పాలా? ఉదాహరణకు అర్థం కావటం కోసం చెప్తా. అన్నమ్మ తల్లికి పిల్లలు లేరండి, పిల్లలు లేరు. సూటిపోటి మాటలతో పక్కనున్నావు, రోజు కసువు చిమ్మేటప్పుడు ఆమెను తిట్టమే, అంట్లు తోమేటప్పుడు ఆమెను తిట్టమే, గొడ్రాలు గొడ్రాలు అని ఎంతోమందితో చెప్పుకొని ఎన్నో సందర్భాలు ఏడ్చినా ప్రయోజనం లేదు. పైగా వాళ్ళు ఆయన అంటాడు, ఏమంటాడు చెప్పనా? 10 మంది కొడుకుల కంటే నేను ఎక్కువైన వాడిని కాదా అంటే 10 మంది కంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నట్టే. కానీ ఆ గుండెలో ఉన్న ఒక బాధ ఏంటో చెప్పనా? ఎన్ని చేసినా ఏం చేసినా నాకు సంతానం లేదు కదా, ఎవరు నా బాధ అర్థం చేసుకోరని నేరుగా షిలోహు అనే ప్రార్థన మందిరానికి వెళ్ళింది. ఒక మంచి మాట చెప్తా, అక్కడ ప్రార్థన చేసుకుంటే ఆ దైవజనుడు ఏమన్నాడు చెప్పనా? మత్తురాలా, నీ దగ్గర ఉన్న మత్తు పదార్థాన్ని తీసేయమన్నా. అంటే సేవకుడు కూడా ఆ గుండెల్లో ఉన్న బాధ అర్థం కాల. తల్లులారా, తండ్రులారా, ఒక మాట నేను చెప్తాను, నీ గుండెల్లో నువ్వు అనుభవిస్తున్న బాధ నీ సేవకుని తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, కట్టుకున్న నీ పిల్లలకు తెలియకపోవచ్చు, నీకు ప్రాణం ఇచ్చిన దేవునికి సమస్తం తెలుసు. కలవరపడొద్దు, సమస్తం దేవునికి తెలుసు. నువ్వు ఎక్కడ నలిగిపోతున్నావో, ఎక్కడ వేదన పడుతున్నావో, ఎక్కడ అప్పులు ఊబులు కూరుకుపోయావో, ఎక్కడ జీవితం నడవలేక జీవిత ప్రయాణం, ఏ నావ ఎక్కడ చిక్కుబడిపోయిందో, ఏ తుఫాను నీ నావ మీదకి ఎగిసిపడుతుందో దేవునికి తెలుసు. ఆయన ఎలా నడిపించాలో, ఎలా నిన్ను తప్పించాలో, ఎక్కడ నీకు క్షేమం ఇవ్వాలో సమస్తం దేవునికి తెలుసు. నేను మీతో చెప్పే మాట, ఏ సమస్య వచ్చినా మనుషులతో చెప్పొద్దు, ప్రజలతో చెప్పొద్దు, చేతనైతే దైవజనుడితో చెప్పి ప్రార్థన చేసుకో. అంత ధైర్యం కూడా లేకపోతే ఆకాశం ఉందని దేవునితో నువ్వు చెప్పు. కారణం ఏంటో చెప్పనా? నీ యుద్ధాన్ని దేవునికి కనుక అప్పచెప్తే ఇక నువ్వు యుద్ధం చేయని అవసరం, ధైర్యంగా నుంచుంటావు. యుద్ధము దేవుడు చేయబోతున్నాడు. కొట్టు కొట్టు గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామని కనపరచు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏం కలవరపడు. నేను ఒక సాక్ష్యం చెప్తాను వినండి. నా సేవా జీవితంలో నేను చిన్ననాటి వయసు నుంచి సేవలోనే ఉన్నాను. ఎక్కడ లోకంలో కలిసేనో కలవనో నేను చెప్పలేను, కానీ లోకంలోకి అడుగుపెట్టిన దినాలు ఉన్నా కూడా మా తల్లిదండ్రులు భక్తి కలిగి నడిపించబడి నన్ను చిన్నప్పటి నుంచి అలా సేవలో నడిపించారు. నేను సేవలోకి అడుగుపెట్టిన తర్వాత ఈ మధ్య కాలంలో ఒక 6 సంవత్సరాల క్రితం, ఒక 4-5-6 సంవత్సరాల క్రితం నేను ఆ సంఘ స్థాపనలో ఇక నడిపించబడతా ఉన్నాను పరిచర్యలో. మా గ్రామంలో ఎన్ని వ్యతిరేకతలో అన్నకు కూడా తెలుసు. ఆయా సందర్భాన్ని నేను పంచుకున్నప్పుడు ప్రార్థన చేస్తూ తమ్ముడని ఖచ్చితంగా మాతో చెప్తూ ఉంటారు. అన్న ఇక్కడ కూర్చున్న కొంతమంది మా బిడ్డలు కూడా ఉన్నారు, యవనస్తులు, వాళ్ళకు తెలుసు ఎన్ని పోరాటాలు, ఎన్ని అవాంతరాలు ఎదురయ్యాయో. మీకు ఒక విషయం చెప్పనా? ఒక టెంట్ వేసుకొని మేము ఆరాధన జరుపుతుంటే ఎప్పుడు ఆ టెంట్ ఎగిరిపోయిద్దని ఎదురు చూసేవాళ్ళు కొంతమంది. దేవుని మహాకృప, ఏ ఆరాధనలో ఎక్కడ ఒక సంవత్సరం పాటు టెంట్లో ఉంటే నేను నమ్మి చెప్తాను, చుట్టుపక్కల వర్షాలు పడినా టెంట్ ఉన్నంతకాలం ఒక చుక్క వర్షం కూడా పడిన వాళ్ళ దేవుడి ఆరాధనలో తల దించుకునే వాళ్ళు. ఆయన ఒకరోజు అర్ధరాత్రి వర్షం పడితే, అర్ధరాత్రి ప్రార్థన జరగలేప్పుడు అర్ధరాత్రి వర్షం పడుతుంటే ఆ టెంట్లోనే ఉండి కర్రలు పట్టుకొని ఆ టెంట్ని అలా పట్టుకొని వస్తువులన్న ప్రక్కన పెట్టుకుని తడుచుకుంటూ ఉంటుంటే ఇక్కడకు నాతో పాటు మా అక్క వాళ్ళు, మా పిల్లలు వచ్చారు. వాళ్ళు కూడా అర్ధరాత్రి పరిచర్య చేసేవాళ్ళు, కష్టపడి
చుట్టుపక్కల చూసేవాళ్ళు అనుకుంటారు, ఇదిగో ఇది వాడి సేవ, ఇది గుడారం అని జనాల్ని ఎగేసుకొని వచ్చాడు. ఇప్పుడు చూడు, గుడారం అంతా ఏమైపోయింది చెప్పండి, ఏమైపోయింది? కూలిపోయింది. ఇదే సేవ. ఇక విషయం చెప్పనా, నేటికి 14 సంవత్సరాలు నేను ఇంట్లో నిద్రపోయి, ధైర్యంగా చెప్పగలిమాట 14 సంవత్సరాలు మా ఇంట్లో నిద్రపోయి నేను. ఈ రోజుకి నాకు పూరిపాక దేవుడిస్తే దాంట్లో నిద్రపోతాను, రేకుల షెడ్ ఇస్తే రేకులో నిద్రపోతాను, ఏది ఇస్తే దాంట్లో నిద్రపోయి 14 సంవత్సరాలు నేను ఇంటికి పోక, వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి వస్తానే కానీ ఎప్పుడు మా ఇంట్లో నిద్రపోలేను. 14 సంవత్సరాల నుంచి నేను దేవుని మందిరాన్ని కాపాడుకుంటూ మందిరం నిద్రపోతూ వచ్చాను నేను. హల్లెలూయా. ఇది నేను చెప్పే ధైర్యమైన సాక్ష్యం నేను చెప్పగలనండి. ఓ రోజున ఆ ప్రాంతంలో పరిస్థితులన్నీ కొంచెం వ్యతిరేకతగా ఉంటే ఆ ప్రాంతం ఇచ్చినటువంటి, ఆ ప్లేస్ ఇచ్చినటువంటి వ్యక్తుల్ని కొంతమంది ప్రలోభ పెట్టి అర్జెంటుగా వాడి చేత తీసేపి అటేంటి అన్నారు. ఇప్పుడు ఏదో యుద్ధమా కాదా? మాట్లాడరే? చెప్పండి, యుద్ధమా కాదా? నేను చెప్పాను, మా విశ్వాసులందరూ నా ముఖం చూసి ఏడుతుంటే మీకు ఇలాగే ఉంటారు వాళ్ళు కూడా ఏడుతుంటే నేను చెప్పాను, అమ్మా ఏం చేయొద్దు, ఏం కలవరపడొద్దు, మనం ఎవరినో దూషించి మాట్లాడిన అవసరంలా. పేరు పెట్టి పిలిచింది దేవుడు, సేవ దేవుని అయితే సేవను దేవుడు స్థిరపరుస్తాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా, ఎందుకు విడిచిపెడతాడు ఆయన? నమ్మకంగా ఓ రోజున ఒక ప్రాంతం పక్కనే ఒక 10 అడుగులు వేస్తే ఒక ప్రాంతం ఉంటుంది, అంతా చల్లా చెదురుగా వాష్రూమ్స్ వాడే ప్లేస్ అది. ఆ ప్రాంతం అతను అడిగితే ఆయనంతటా ఆయన ఒక 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చి మట్టి తోలిచ్చి ఈడ మందిరం కట్టుకోమని చెప్పి 7 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. వెంటనే గుడారం పోయింది, ఓ చక్కటి తాటాకుల షెడ్, చల్లగా మంచిగా దేవుణ్ణి ఆరాధించాం. ఎన్ని సంవత్సరాలు అని చెప్పాను? 7. తిరిగి 1 సంవత్సరం అయిపోయింది, ఆయన్ని కూడా భయపెట్టారు. రోజు చొక్కేసుకోవటం ఆయన మీద, ఎవడి అన్నారు. ఆయన ఏం చేస్తాడు? ఎన్ని అనుభవిస్తారు? మన సొంత సంఘస్థులు అయితే అనుభవిస్తారు, బయట వాళ్ళు ఎలాగ అనుభవిస్తారు చెప్పండి? ఆయన హోసన్న మందిరానికి వెళ్ళి మంచి విశ్వాసం, ఆయన మందిరాలు ఆయన కట్టేది, కొన్ని మందిరాలు కూడా. ఆయన ఫోన్ చేసి బతిమలాడయ్యా, నన్ను క్షమించయ్యా, సేవకుని దృష్టిలో తప్పు చేసినట్టు అనిపిస్తుంది, కానీ నేను చెప్పగానే చెప్తున్నాను, ఒక 15 రోజుల్లో మందిరం తెస్తావా అని అడిగాడు. అటు 2 నెలలు కవరప్ చేసుకుంటూ వస్తే మరలా అలాగే చెప్తే నాకే బాధ అనిపించింది. మన సేవకులు మన మాట అవునంటే అవును, తప్పదు, మనకి రోడ్డు మీద పెట్టుకున్న ఆయనకి అప్పచెప్పాలి మన ప్లేస్ అని ప్రార్థన చేసుకుంటే, మన విశ్వాసులను ఒక కుటుంబం, వాళ్ళకి అసలుకి కనీసం డబ్బులు కూడా లేని పరిస్థితిలో వాళ్ళు ఎందుకో ఒక స్థలాన్ని కొన్నారు మనం ఉన్న ప్లేస్కి వెళ్ళి. వాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టే స్థితిలో లేరు. వాళ్ళు ధైర్యంగా చెప్పారు, ఈ ప్రాంతంలో మీరు మందిరాన్ని వేసుకొని కొన్ని సంవత్సరాలు అని చెప్పారు. ఒక అద్భుతమైన మాట చెప్పనా, ఇక్కడ ఉన్న నాతో పాటు నా సహోదరులు కొంతమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ తెలుసు. అద్భుతంగా 15 రోజుల్లో 20-50 సైజులో ఒక మంచి రేకులతో ప్రభు గొప్ప మందిరాన్ని ప్రభు మాకు దయచేశాడు. 15 రోజుల్లో రేపు ఈ నెల 26వ తారీఖు దైవజనులు దీవెనయ్య గారి చేతి మీద ఆ మందిరాన్ని ప్రభు ప్రతిష్ఠించబోతున్నాం. నేను ఎన్నో సందర్భాల్లో ఆ తాటాగుల షెడ్లో ఉండి అర్ధరాత్రి పిల్లలందరూ నిద్రపోతుంటే నాకు తెలుసు, నా సాక్ష్యం, ఏడ్చుకుంటూ బ్రతుకుతున్న దినాలు ఎన్నో నా బ్రతుకులో ఉన్నాయి. ప్రభా, సేవ కిందకా నన్ను పిలిచింది నువ్వు, నిందలు అనుభవించడానికి, అవమానాలు అనుభవించడానికి, బాధలు అనుభవించడానికి నువ్వు నన్ను పిలిచిన దేవుడు, నువ్వు నమ్మదగిన దేవుడు కదా, ఎందుకు ఈ కష్టకాలాలు నాకు, ఎందుకు ఈ బాధతో కూడిన అనుభవాలు నేను అనుభవిస్తున్నానంటే, ప్రభు మాట నన్ను ఎప్పుడు ధైర్యపరిచేది, పిలిచింది మనిషి కాదు, సర్వశక్తి కలిగిన దేవుడు నేను పిలిచాను. నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడై ఈనాటికి నా పట్ల నిలిచి కార్యాలు జరిగిస్తున్నాడు. నేను ధైర్యంగా చెప్పగలను ఒక మాట, నా పట్ల యుద్ధాలు జరిగిస్తుంది మనిషి కాదు, దేవుడు చేస్తున్నాడు యుద్ధాలు నా పట్ల. తెలుసా, మా పరిచయం మీదకి రాజకీయ నాయకులు వచ్చారు. మా పరిచయం మీదకి ఇంకొక మాట చెప్పాలా, ఒక సినిమా స్టోరీ, ఇది సినిమా స్టోరీ. అర్ధరాత్రి అన్న జనవరి అయిపోయిన తర్వాత నాన్న, జనవరికి ముందు 30వ తారీఖు 1వ తారీఖు నూతన సంవత్సరం పారాధన, 30వ తారీఖు మమ్మల్ని కొట్టడానికి ఒక 10 మంది మేము నిద్రపోతుంటే పెద్ద రాడ్లు పట్టుకొని మందు తాగి మందు బాటిల్ చేతులు పట్టుకొని వచ్చారు. మామూలుగా సన్ని లాంటి వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళు పెద్ద రాడ్లు పెట్టుకుని, వరే పిచ్చోడా, వాళ్ళు రాడ్లు పట్టుకుని మనం ఎందుకు పట్టుకోవాలి, పడుకోండి. ఒక మాట చెప్పనా, నేను లేచే ఉన్నాను ప్రార్థన చేసుకుంటూ మందిర గడపల దాకా వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి అక్కడ వాళ్ళు తిట్టుకొని వెళ్ళారు, కానీ ఒక్కడ అడుగు పెట్టల లోపలికి. యుద్ధం చేసేది ఎవరో చెప్పనా, దేవుడు. చిన్న వయసులో నేను అనుభవించి మాట మీతో చెప్తున్నా, కలవరపడమాకండి, జీవితంలో ఎన్నడూ కన్నీరు కార్చమాకండి. మీరు దేవుని నమ్మితే దేవుడు మీ కొరకు యుద్ధాలు చేయబోతున్నాడు. ఆయన చప్పలు కొడుతూ ప్రభునామని కనపరచండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఒక్కడ మాట్లాడు, మా గ్రామంలో ఇంకా మాట్లాడు, ఎందుకంటే దేవుడు సింహాలను వాళ్ళను మూయించి సింహాసనాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పే మాట, దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి గొప్ప కారణం నెంబర్ 1 ఏ హృదయం, పశ్చాత్తాప హృదయం కలిగిన వాడు. 2వ చెప్పండి, యుద్ధములన్నీ చెప్పండి ఎవరికి అప్పగించిన వాడు,
సమయాన్ని బట్టి త్వరగా వెళ్తున్నా. మూడో మాట ఏంటంటే దావీదు కీర్తనలతో దేవుణ్ణి స్తుతించినవాడు. ఎలాగా? కీర్తనలతో దేవుణ్ణి స్తుతించినవాడు. మొదటి మాట పశ్చాత్తాప హృదయం కలిగిన వాడు. రెండవ మాట యుద్ధములన్నీ దేవునికి అప్పచెప్పినవాడు. మూడవ మాట ఏంటంటే కీర్తనలతో దేవుణ్ణి స్తుతించినవాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు మనందరం ఆదివారం ఆరాధన అయినా ఏ కూడికైనా మనం దేవుని స్తుతిస్తాం, పాటల ద్వారా ప్రభునామని గణపరుస్తాం. మీరు గమనించండి, సౌలుకు దేవుడు రాజ్యం ఇచ్చాడు. అమ్మ వినండి, ముగింపులోకి వస్తున్నాను, నేను చాలా త్వరగా ముగిస్తాను సమయాన్ని బట్టి. సౌలుకి దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు, గొప్ప స్థితిలో నిలబెట్టాడు దేవుడు. మీకు మాట చెప్పనా, గాడిదలు వాళ్ళ నాన్న గాడిదలు పోతే గాడిదలు వెతుక్కోవడానికి వెళ్ళాడు ఆయన. అటువంటి వాడిని సమూయేలు పిలిచి అభిషేకించి రాజును చేశాడు. గాడిదలు వెంట పోయేవాడిని రాజు చేసి సింహాసనం ఇస్తే ఏ రోజుగా ఒక పాట పాడినట్టు, అమ్మా ఒక పల్లవి పాడినట్టు, ఒక కీర్తన రాసినట్టు ఎక్కడ మనం చూడం. దావీదు బైబిల్ గ్రంథాలు ఇంచుమించు 70 కంటే ఎక్కువ కీర్తన రాశాడు. మనకు కూడా దేవుడు మన పరిచయం కూడా పాటలు ఇస్తాడు. ఏ పాట? ఈ సంవత్సరం మన పరిచయకి ఇచ్చిన పాటన సారథి. నేను ఎందాక వచ్చేటప్పుడు ఆ పాట చూసారా? నాకు రెండో చరణం భలే నచ్చింది. రెండో చరణం ఏదో గాలి వల్ల ఏదక్క వేదన బాధలు ఇవన్నీ కలిగినప్పుడు మన దేవుడు కన్నీళ్లు తుడిచి మనల్ని ఆదుకొని క్షేమంగా మనల్ని దేవుడు నడిపిస్తూ వచ్చాడు. మన దేవుడు ఎవరో చెప్పనా? సారథి. ఏ సారథి? ఏ సారథి? మరి రథాన్ని ముందుకు నడిపించేది ఆయనగా. ఎటుకి హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను అంటాను, ఏ సేవకులు ఏ పాట రాసినా అనుభవాలు ఉండే కదా పాట వచ్చేది. దావీదుకి ఇన్ని అనుభవాలండి, ఇన్ని కీర్తనలు రాశాడు. సౌలు ఎందుకు రాయలేదు ఒక కీర్తన కూడా? ఏం గాడిదల మీద ఒక కీర్తన రాయవచ్చు, ఆయన కూడా రాయలా. కానీ దావీదు ఒప్పుకుంటాడు, నన్ను గొర్రెల దొడ్లో నుంచి దేవుడు నన్ను పైకి తీసుకొచ్చాడని. ఇన్ని కీర్తనలు రాశాడు, 70కి పైగా కీర్తనలు రాశాడు దావీదు. అందుకే నేను అంటాను, దావీదు కుటుంబం లేక దావీదుని దేవుడు ప్రబలేటట్టుగా చేయడానికి, వర్ధిల్లేటట్టుగా చేయడానికి కారణం ఏంటంటే దావీదు కీర్తనలతో దేవుని స్తుతించాడు. దైవ జనాంగమా, ఈ రాత్రి కుటుంబాలతో నువ్వు చేయవలసిన పని ఏంటో చెప్పన? సమయమందును అసమయమందును ప్రయాసపడుతూ అన్ని పరిస్థితుల్లో నువ్వు దేవుణ్ణి కీర్తనలతో స్తుతించుదువుగాక. యోబు భక్తుడికి దేవుడు అన్ని ఇచ్చాడు, అన్ని ఇచ్చిన దేవుడు ఒకరోజు అన్ని తీసేశాడు. యోబు కీర్తన రాశాడు, ఏమని? యెహోవా ఇచ్చెను ఆయనకే స్తుతి కలుగును గాక. ఎవడండి అటు రాసేది? మీరు చెప్పండి. అన్ని ఇస్తే పాట పాడతాం, అన్ని ఇస్తే కుటుంబ ప్రార్థన పెడతాం, అన్ని ఇస్తే సేవకులు పిలిచి కానుక పెడతాం, అన్ని తీస్తే ఎవడు ఇలా కోటలు పెట్టేది? కానీ యోబు మనకు నేర్పించే పాట, అన్ని కోల్పోయిన యోబు అంటాడు, యెహోవానే ఇచ్చాడు నాకు. చెప్పండి, దేవుడే తీసుకుంటాడు, స్తుతి మాత్రము దేవునికే కలుగునుగాక. ఆయన స్తుతించబట్టే 42వ అధ్యాయంలో యోబు గ్రంథం మీరు చదవగలిగితే దేవుడు యోబును మొదట ఆశీర్వదించినందుకంటే 2 అంతలుగా ఆశీర్వదించాడు. చప్పలు కొడుతూ ప్రభు నామమును గణపరచండి, హల్లెలూయా. ఒక్కంత ఆశీర్వాదం ఆగిపోవడం కాదు, 2 అంతలు దేవుని సంపాదించడం కారణం స్తుతించటం వలన. ఈ రాత్రి ఒకవేళ నీ కుటుంబం ఇంకా అదో పాతాళంలోకి నడిపించబడుతుందా? ఇంకా దరిద్రాన్ని, శాపాన్ని అనుభవిస్తూ బ్రతుకుతున్నారా? కుటుంబాల్లో నెమ్మది లేక, క్షేమము లేక, ఆనందము లేక, సమాధానం లేక బ్రతుకుతున్నారా? ఈ రాత్రి ఒక దైవజనుడిగా మీతో చెప్తున్నాను, ఈ రాత్రి నుంచి నువ్వు స్తుతించడం ప్రారంభిస్తే, కీర్తనలు ప్రారంభిస్తే, దేవుణ్ణి పాటల ద్వారా ఘనపరచడం ప్రారంభిస్తే, యోబు జీవితంలో కార్యము జరిగించిన దేవుడు నీ పట్ల కూడా కార్యము జరిగించునుగాక. పౌలు శీలని గాయాలు పాలు చేసి బండలతో బిగించి చెరసాలలో వేస్తే మధ్యరాత్రి వేళ స్తుతించారు వాళ్ళు. ఏ గాయాలు ఉన్నాయి, ఏడ్చి పడుకోవచ్చుగా, గాయాల మధ్య కూడా వాళ్ళు దేవుని స్తుతించారు. అద్భుతం చెప్పనా? వాళ్ళు అర్ధరాత్రి పూట దేవుని స్తుతిస్తుంటే వాళ్ళ బంధకాలు తెగిపోయాయి, పాటలు వింటున్న ఖైదీల బంధకాలు కూడా దేవుడు తెంచివేశాడు. చూసారా స్తుతించే అనుభవం ఎంత కార్యం చేస్తుందో? నువ్వు స్తుతించగలిగితే నీ బంధకాలే కాదు, నీ భర్తకున్న బంధకాలు కూడా తెగిపోవునుగాక, నీ పిల్లల బంధకాలు తెగిపోవునుగాక, నీ కుటుంబ సభ్యుల బంధకాలు తొలగిపోవునుగాక. నువ్వు స్తుతించు. ఉదయాన్నే లేచి స్తోత్ర ప్రార్థన చేయి, ఇంట్లో వేకునే లేచి నీళ్లు కుమ్మరించినట్టుగా ప్రార్థన చేయి. నీ బంధకాలే కాదు, చుట్టూతో నీ కుటుంబ సభ్యులు, నీ బంధువుల బంధకాలు కూడా దేవుడు తెంచివేయ సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎరుకో ప్రాకారం ఎదురైతే ప్రజలు ఏం చేశారు? స్తుతించారు. ఏమైపోయింది? గడ్డ పొలుగుతే ఏమైనా నెట్టారు వాళ్ళు? జేసీబీని తీసుకొచ్చారా? మిషన్ తీసుకొచ్చారా? లేదే.
నోటితో వచ్చిన స్తుతే ప్రాకారాన్ని కుప్పలా కూల్చివేశాడు దేవుడు. నేను చెప్పే మాట ఏంటంటే, మూడో మాట, దావీదు ఎవరై అంటే కీర్తనలతో దేవుణ్ణి స్తుతించినవాడు. నేను చెప్పే మాట, నిజంగా నీవు నేను దేవుడి ద్వారా గొప్ప చేయబడాలంటే, దీవించబడాలంటే, ఆ వృద్ధిలోకి రావాలంటే మనం ఏం చేయాలంటే, నెంబర్ 1 పశ్చాత్తాప హృదయం కలిగిన వారిగా ఉండాలి. రెండోది చెప్పండి, భలే చెప్తున్నారు, ఏం చేయాలి? యుద్ధములన్నీ దేవునికి అప్పచెప్పాలి. మూడవది కీర్తనలతో దేవుణ్ణి. ఆఖరి మాట బహు విలువైన మాట, చాలా త్వరగా ముగిస్తా. ఆఖరి మాట ఏంటంటే, ఉపకారమును మరువని వాడు. చెప్పండి, మీకు అర్థమైంది 4 మాటలు? అమ్మ, ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? అర్థమవుతుంది అందరికీ? అర్థమైతే గట్టికి హల్లెలూయా చెప్పండి. అమ్మయ్య, వందనాలమ్మ అందరికీ. అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చినప్పుడు ఆ ప్రయాసం వ్యర్థం కాకుండా చేశాను. నిండా వందనాలమ్మా. అమ్మ వందనాలమ్మా. ముగింపులోకి వచ్చి వందనాలు చెప్పండి. హల్లెలూయా. నెంబర్ 1 చెప్పండి, పశ్చాత్తాపం. నాకు ఇలా ఇసుకీయటం అలవాట్లేదు, మీరేమో అనుకోమాకండే. అడగటం ఎందుకంటే నా బాధని ఎక్కడైనా వాక్యం మీలో పక్కెళ్ళిపోద్దని అదొక భయం. ఓకే, నెంబర్ 1 భలే చెప్పారు. 2 3 అద్భుతమైన మాట 4 ఉపకారమును నీవు చేసిన నేనేమి చెల్లింతును ఏడాది. హల్లెలూయా. మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివ. మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివ. ఓ కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. నీవు చేసిన, బిగ్గరగా చప్పలు కొడుతూ అందరూ, నేనేమి నీవు చేసిన ఉపకారములకు. హల్లెలూయా. పాత భక్తులు అంటారు, నేనేం చెల్లిస్తానయ్యా? కుదిరితే ఏడాది దూడను చెల్లించమంటావా, వేలాది? మీరు చెప్పండి, ఏడాదికి వచ్చే దూడని లేక వేలాది పొట్టేలను చెల్లిస్తే అప్పుడప్పుడు మన గుణదలు వెళ్ళి నెత్తి మీద ఇచ్చొస్తారు దేవునికి. అదేం చేసుకుంటాడు ఆయన? వాటి వల్ల ఉపకారం తీరుస్తాము మనం. అది చెప్పండి నాకు. ఎరగనట్టుగా మళ్ళీ మేము ఒకరు దొరికాం. మా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మేము వెళ్తున్నాం ఏడకమ్మా గుణదల, అది కూడా ఆదివారమే వచ్చిద్ది. మేము ప్రార్థన చేయాలి. మళ్ళీ చేయకపోతే ఒక సావు, చేస్తే ఒక సావు. చేయకపోతే మీరు ఫీల్ అవుతారు, చేస్తేనేమో ఆయన దృష్టిలో తప్పు చేసిన వాళ్ళు అవుతాం. చేయకపోతే సంఘానికి రారు, ఇంకా మమ్మల్ని పడుచుకోరు. ఇక చేస్తేనేమో దేవుడి దృష్టిలో మళ్ళీ మాకు ఇదొక ప్రాబ్లం. మళ్ళీ ఏం చేస్తాం? ఇదే సేవ, మరి ఇదొక యుద్ధం. సతమతం అయిపోతున్నాం సేవలో. ఎటుకి హల్లెలూయా చెప్పండి. యోహాన్ లాంటి ఆత్మ ఈ తరంలో పనిచేయునుగాక. యోహాను ఎవరికి భయపడ్డు. నేను కూడా ఆ సేవ చేయాలని ఆశపడతా చిన్నప్పటి నుంచి. ఎందుకంటే నా పేరు జాన్. జాన్ అంటే యోహాన్. నేను అనుకుంటా చిన్నప్పటి నుంచి మండుతో ప్రకాశించి చేయాలి నేను కూడా సేవ. చేసే కొద్ది దినాలైనా ఎవరేమనుకున్న పనులా చేయాలనుకుంటా. యోహాన్ ఒక రోజు కోటాన్ని పిలిచారు, బర్త్డే కోటానికి. ఇలాంటి కోటాలకు ఆయన పిలవరులే, పెద్ద పెద్ద ఫంక్షన్. ఎందుకంటే ఆయన కోటు షూట్ వేసుకొని రాడు, తోలు తట్టు కట్టుకొని వస్తాడు ఆయన. అర్థమైందా? ఇంకేం పెట్టుకొని రాడు, షూటు బూటు కోటే ఉండు, తోలు తట్టే తీసుకొస్తాడు. వచ్చి ఓకే ఇంతవరకు పాటలు పాడి ఈ సమయంలో మన స్పీకర్ గారు యోహాన్ గారు వచ్చి వాక్యం చెప్తారు అనగానే పిలిచిన వారు కొందనాలు, సౌండ్ సిస్టమ్ పెట్టారు కొందనాలు, లైవ్ ఇచ్చేవాళ్ళు కొందనాలు, సపలు కొట్టిన మీకు 200 వందనాలు. అర్థమైందా? చివరిలో ఏం బాకరించుకుంటే వెళ్ళే వాళ్ళకి 300 వందనాలు. ఏం చెప్పడైనా, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుంచి తప్పించువాడెవడు? నన్ను పిలిచిన రాజా, నీ పక్కన ఉన్నావు, నీ ఆమె కాదే అన్నాడు ఆయన డైరెక్ట్గా. ఇదేం ప్రసంగం రా నాయన అంటే, ఆయన అంతే, నువ్వు వింటే విను, లేకపోతే లేదు. నేను చెప్పేది మొహాన్ని చెప్పేస్తాడు. ఆ దెబ్బతో కదా వాళ్ళ భార్యకి, ఆయన భార్య ఎందుకైందిలే, ఆ పక్కన కోపం వచ్చి ఒకరోజు వాళ్ళ కూతురు డ్యాన్స్ ఎరగదీసింది. వాళ్ళ నాన్న అన్నాడు, నువ్వు ఏది కోరితే అది ఇస్తాను అన్నాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే వాళ్ళ అమ్మ చెప్పింది, ఎప్పటి నుంచో ఆయన చంపాలనుకున్నవాడు తల నరికేయమనం. చూసారా, మండుచూ ప్రకాశిస్తున్న దీపాన్ని ఎక్కువ కాలం మండనివ్వలా. ఏం చేశారు మరి? అంతే కదా. ప్రవీణ్ ప్రగడాల గారి జీవితంలో కూడా అదే కదా. గొప్పగా వాడబడే దైవజనులు ఎప్పుడు లోకం బతకనివ్వదు. గుర్తుపెట్టుకో, మొహాన్న మాట్లాడి సరిగ్గా సబ్జెక్టులు చెప్పేవాళ్ళు ఎప్పుడు బ్రతకనివ్వదు. సంఘం కాదు, సమాజం. నేను చెప్పే మాట, ఏది ఏమైనా బ్రతికే కొద్ది దినాలు రోషంగా మనం బ్రతికి దేవుని కొరకు చనిపోవాలి. స్తోత్రం చెప్పి గట్టిగా హల్లెలూయా. నేను చెప్పే మాట అంటే ముగింపులో, దావీదు ఎవరై అంటే ఉపకారమును మరువని వాడు.
అందుకే సౌలు కుటుంబం అంతకంతకు నీరసించిపోయినా దావీదు కుటుంబము క్షేమాభివృద్ధి చెందుతూ ప్రగతి పదములో దేవుడు నడిపించాడు. కారణం ఏంటంటే దావీదు పశ్చాత్తాప హృదయం కలిగిన వాడు, ఆ తర్వాత యుద్ధములు దేవునికి అప్పచెప్పిన వాడు, ఆ తర్వాత కీర్తనలతో స్తుతించిన వాడు, ఆ తర్వాత ఉపకారమును మరువనివాడు. అందుకే 103 కీర్తన అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తమా. ఒకవేళ ప్రాణమా కొవ్వెక్కి ఆ ధనవంతుడు చెప్పాడు చూడు ఏమని, నా ప్రాణమా తిను తాగు, అట్టంటావేమో అట్టనొద్దు, నువ్వేం పాట పాడతావంటే, ప్రాణమా దేవుడు చేసిన మేలుల్లో ఎన్ని మేలులు చేశాడు. అప్పుడప్పుడు అంటారు కొంతమంది, అయ్యా ఏ మేలు చేశాడు అయ్యా దేవుడు మందిరానికి వస్తే, సంవత్సరం పరిచయం చేస్తే ఏం చేశాడు. అమ్మా ఇట్లా గాలి పిలుస్తున్నావు, ఎవరిచ్చింది అది? హాస్పిటల్లో ఆక్సిజన్ అందలేదని చెప్పి 1000 రూపాయలు తీసుకొని ముక్కు ఒకటి పెడతారు, అది వచ్చిందాకే వాడు బతికి, అది గనక తీస్తే మనిషి ఏమైపోతాడు? ఆ కాసేపటి గంటకు ఆక్సిజన్ పెట్టినందుకు ఇన్ని వేలు తీసుకుంటారు డాక్టర్లు. మరి ఇన్ని నిమిషాలు ఇన్ని సంవత్సరాలు నువ్వు గాలి పీలుస్తున్నావు, డబ్బులు అడిగాడా దేవుడు? అడిగాడా? అడగలేదు కదా, ఊరకనే కదా. మరి ఉపకారం జాలదా? నువ్వు బ్రతికి బట్ట కట్టేవంటి జాలదా నీకు? ఈరోజు నిద్రపోతావు, ఉదయం లెగుస్తున్న గ్యారెంటీ నీకుందా? వస్తువులకు అన్నిటికి గ్యారెంటీ ఉంది, గ్యారెంటీ లేని బ్రతికి ఎవరిది? మందే. ఈరోజు ఉంటాం, ఈ క్షణమే పోతాం. ఏమో ఎంతలో కనపడి అది మన బ్రతుకులు. నేను అంటాను, ఇన్ని దినాలు ప్రభువు కాపాడుకుంటూ వస్తే ఇంకెన్ని ఉపకారాలు చేయాలి దేవుడు నీకు? ప్రాణం ఇచ్చాడు, కుటుంబం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, వాహనాలు ఇచ్చాడు, వస్తువులు ఇచ్చాడు, ఇన్ని ఇస్తే ఇంకేం చేయాలి నీకు చెప్పు? అందుకే దావీదు అంటాడు, దేవా నన్ను చెత్త కుప్పలోంచి తీసి నన్ను సింహాసనం ఎక్కించేవు నాయన. నా తండ్రి ఇంట్లో అన్నలందరూ ఉంటే అందరికీ మంచి స్థితినిచ్చి నాకు అన్ని గొర్రెలు ఇప్పించి అడవికి నెట్టేశాడు మా నాన్న. మా నాన్న నన్ను పట్టించుకోకపోతే కన్న తండ్రివైన నీవు నన్ను చేరదీసేవయ్యా. దావీదు జీవితాన్ని ఆలోచించండి. తండ్రి తృణీకరిస్తే, తండ్రి నెట్టివేస్తే, అన్నలు దూషిస్తే, పరమ తండ్రిని దేవుడు చేరదీస్తే ఉపకారాన్ని మర్చిపోలేదండి దావీదు. హక్కును చేర్చుకొని దేవుని మేలను తలంచుకొని దేవుని స్తుతిస్తూ ఎన్ని కీర్తనలు రాశాడు. బాధలో కీర్తనలు రాస్తాడు, సంతోషంలో కీర్తనలు రాస్తాడు. ఇన్ని చేస్తే దావీదు అంటాడు, ఎన్నడూ నేను ఉపకారాలు మరవను ప్రభు అని. ప్రతి దినం ఆయన చేసిన మేలు తలంచుకుని దేవుని స్తుతిస్తూ బ్రతికాడు ఆయన. నేను ముగింపులో మీతో చెప్పే మాట ఏంటంటే, నా బ్రతుకులో ఎన్నో మేలులు ప్రభు చేశాడు. ఎన్నో మేలు, లెక్కకు మించిన ఊహకు మించిన మేలులు చేశాడు. ఎన్నో కార్యాలు చేస్తే మరి ఏది నీలో కృతజ్ఞత? ఏది నీలో దేవుణ్ణి స్తుతించే అవకాశం? నా మట్టుకు నేను తీర్మానం చేసుకుని చెప్పగలను, నా యవ్వన కాలంలో ప్రభు నన్ను సేవలో స్థిరపరిచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని నేను చేసుకున్న తీర్మానం ఏంటో చెప్పనా? ఈ జీవితం, ఈ శేష జీవితం ఇంకొకరి చేతిలో నేను పెట్టదలుచుకోలేదు. అది వివాహమైనా, వ్యక్తులైనా, కుటుంబమైనా, ఇంకొకరి చేతికి నా జీవితం ఎంగిలి కాకూడదు అనుకుని తీర్మానం చేసుకున్నా. నా బ్రతుకు మీద అధికారం దేవునికే ఉండాలి. హల్లెలూయా. నా బ్రతుకు దినములన్నీ నేను దేవుని సేవ చేయాలి. ఎందుకంటే కొద్ది జీవితం, చిన్న జీవితం. నేను అనుకుంటా అప్పుడప్పుడు, ఈ చిన్న జీవితం ఇప్పటికి 26 సంవత్సరాలు అయిపోయినాయి. కొద్ది జీవితం, ఇంకేం చేయాలి నేను దేవుని కోసం? ఇంకెంత కష్టపడాలి నేను ప్రభు కోసం? వివాహాలు, పిల్లలు, వస్తువులు, వాహనాలు, ఇది సంపాదించి ఎలా నడుచుకునే కాలం కాదు కదా ఇది. రాకడకు సిద్ధపడే కాలం. నా మటుకు నేను చెప్పే మాట, నా చిన్న జీవితాన్ని తీర్మానం చేసుకుని ప్రభువుకు సమర్పించుకొని నడిపించబడుతున్నా. మరి నీవెందుకు సమర్పించుకొని దేవుని కొరకు జీవించకూడదు? ఎన్ని మేలు చేశాడు దేవుడు. నువ్వు దేవుని కొరకు ఏం చేసావు? ఒక ఆత్మను సంపాదించావా? సంఘానికి ఉపయోగపడావా? సేవకునికి అండగా నిలిచావా? సేవకులు ప్రయాసపడి తన పనులు మానుకొని మీ కొరకు సమయాన్ని హెచ్చించి సంఘాన్ని నిలబెట్టాలని, విశ్వాసాలు పెంచాలని, విశ్వాసంలో క్షేమం కలగాలని మీ కొరకు ఉపవసించి ప్రార్థన చేస్తుంటే సేవకుని క్షేమం కొరకు ఏ రోజైనా సంఘానికి ఉపయోగపడ్డావా? ప్రతీది సేవకుడు చేయాలనుకుంటే ఇక విశ్వాసం దేనికి? బైబిల్లో ఒక మాట ఉంది, గొర్రెనే కంటది. అర్థమైందా? విశ్వాసులు ఏం చేయాలి చెప్పనా? విశ్వాసుల సంఖ్య వృద్ధి చేయడానికి కారణం మీరే అవ్వుదురుగాక. మీ ద్వారా సంఘము వ్యాపించాలి, వృద్ధి చెందాలి. ఇక రాబోతున్న దినాల్లో నెలకు విశ్వాసుల సంఖ్య పెంచుకుంటూ పోవాలి ఆయన నామంలో. ఆ కార్యం ఎవరి ద్వారా జరగాలి చెప్పనా? మీ ద్వారానే. మీరు చెప్పాలమ్మా, మన సేవకుడు ఉపవసించి ప్రార్థన చేస్తున్నాడమ్మా, మన సేవకుడు బయట నుంచి సేవకులు పిలిపించి వాక్యాలు అందజేస్తున్నాడమ్మా, మన కోసమే కదా ఈ ప్రయాసని నువ్వు గుర్తించగలిగితే, ఇది కూడా ఒక ఉపకారమే. నీ సేవకుడు ఎంత కష్టపడుతుందో నీకు తెలీదా? గమనించి నువ్వు దేవుని సేవ కొరకు నిలబడితే ఈ పరిచర్య ఎలా ఉండదో, రాబోతున్న రోజులు ఇంకా అనేక ప్రాంతాలు వ్యాపింప చేస్తాడు దేవుడు. దైవజనుడు రవాణని దేశవ్యాప్తంగా బలపరిచి దేవుడు నిలవబెట్టగలడు ఆయన. నువ్వు సహకరిస్తే, ఎవరు సహకరిస్తే? నువ్వు నిలబడితే సేవకుడు పక్షాన. అలా నిలిచి చూడండి, అద్భుతాలు మీ కుటుంబంలో జరుగుతాయి. 4 మాటలు చెప్పాను. 1, 2, 3,
4 ఈ చేశాడు కాబట్టి దావీదు కుటుంబాన్ని దేవుడు లేక దావీదుని అంతకంతకు ప్రబలేటట్టుగా వర్ధిల్లింపు చేశాడు. అందరు తలలు వంచుదాం. దేవుడి మాటలు మన వినికిళ్ళు దీవించి నీరు కట్టి ఫలింపు చేయునుగాక. అందరూ లేచి నిలబడదాం. ఒక్క క్షణం అందరూ లేచి నిలబడదాం. దయచేసి ఉన్న స్థలం అందరిలాగా లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. శ్రేష్టమైన మాటలు మనం విన్నాం. ఒక చిన్న తీర్మానం చేసుకొని మనం ఇక్కడి నుంచి వెళ్దాం. అందరు కళ్ళు మండికి అందరు కళ్ళు మూసి చేతులు పైకెత్తి విలపించండి ప్రభు సన్నిధిలో ఒక 5 నిమిషాలు. ఈ ప్రాంతాన్ని ప్రార్థనాత్మతో నింపండి కొద్దిసేపు. ఇక ఎవ్వరు అందరు కళ్ళు మూసి చక్కగా చేతులు పైకెత్తి కళ్ళు మూసి మీరు ఎంత గొప్పగా శబ్దం స్వరం ఎత్తి ప్రార్థన చేయగలరు అంత శబ్దం ఎత్తి ప్రార్థన చేసుకోనండి. ఎవరు కాళ్ళు మిమ్మల్ని మీరు మర్చిపోయి ప్రార్థన చేసుకోనండి. దావీదు కుటుంబాన్ని దేవుడు వర్ధిల్లింప చేశాడు, ప్రబలేటట్టుగా దేవుడు చేశాడు. ప్రార్థన చేసుకుందాం. అమ్మా చేతులు పైకెత్తి కళ్ళు మూసి ప్లీజ్ దయచేసి అందరూ ఇంకా ఈ ప్రాంతాన్ని ప్రార్థనతో నింపండి. ప్రార్థన ధ్వని తప్ప మరొక ధ్వని ఇక్కడ వినపడకూడదు. చాలా ప్రయాసతో ఒక సేవకుడిగా నేను వచ్చాను ఈ ప్రాంతానికి. చాలా ప్రయాసతో రవన్ని ప్రాంతాల్లో కుడికి ఏర్పాటు చేశారు. మా వ్యర్థం చేయొద్దు. నీ కొరకే ఈ ప్రార్థన, నీ కుటుంబ క్షేమం కొరకే ఈ ప్రార్థన. ఇంకా నీ కుటుంబం దరిద్రంగా ఉండదు. ఇక నీ కుటుంబంలో శాపాలు కనబడవు. ఈ రాత్రి నీ కుటుంబానికి పట్టి పీడుతున్న శాపం యేసు నామములో తొలగిపోబోతున్న రాత్రి, విడుదల కలుగుతున్న రాత్రి, తొలగిపోబోతున్న రాత్రి. నీ కుటుంబాన్ని దావీదు కుటుంబంలాగా దేవుడు వృద్ధి చేయబోతున్నాడు. పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకుందాం అందరం. పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకుందాం అందరం. సేవకులు మన ప్రార్థన నడిపించబోతున్నారు. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన మనతో సంచరిస్తున్నటువంటి దేవుడు, ఆయన మనతో సంచరిస్తున్నటువంటి దేవుడు. గ్లోరీ హల్లెలూయా. నీవు మాట్లాడని రోజునా నా కనులకు నీ దూరకరువాయనే. నీవు పెదవిప్పిన రోజునా యుగ యుగాలు నన్నేలు రాజువే. యుగ యుగారు నన్నేలు రాజువే. యేసయ్యా నా హృదయ స్పందన నీవేక. స్వరమెత్తి పాడదాం. మో గణనీయమో విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారినే. నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారినే. నీవు నడిపించిన రోజునా
యుగ యుగాల తలపు మది నిండేనే నీవు నడిపించిన రోజున యుగ యుగ యుగాల తలపు మది నిండేనే యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా మనసారా యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా విశ్వమంత నీ నామము గణనీయము విశ్వమంత నీ నామము నీ నామము గణనీయము నీ నామం అందరూ చప్పలు కొడుతూ నీ నామమే నీ నామమే ఎంతో గణనీయము గణనీయము ఎంతో గణనీయము నీ నామము విశ్వమంత నీ నామము గణనీయము విశ్వమంత నీ నామం స్తోత్రం విశ్వమంత నీ నామము గణనీయము విశ్వమంత రబా శబా రబాల తురాలబా శరబలబల నీ నామము గణనీయము నీ నామము గణనీయము నీ నామమే యేసయ్యా 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 రబా శబా బాబా బాబా లా దురాలా పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ శక్తి ఒక్కొక్కరిని ఆవరించునుగాక ఈ రాత్రికాల సమయములో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని తాకుతూ ఉన్నాడు స్పర్శను అనుభవించబోతున్నారు బాబా 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 శబా బాబా
ఘననీయము యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. రిబా షబా రబాల తురాల బాల కథియార బాల పరిశుద్ధాత్మ శక్తి ఒక్కొక్కరి మీదకి దిగి వచ్చునుగాక.